దేవుడు మన పట్ల ఎలా వ్యవహరిస్తుంటాడో, ఆయన మనల్ని మార్చటానికి ఎలా ప్రయత్నిస్తుంటాడు అనేటువంటి విషయాలను ఒకసారి మనం కూడా ఆలోచిద్దామండి. చాలా మంది తెలిసి తెలియక ఏమంటూ ఉంటారంటే, నిజంగా వాడు ఉంటే ఎందుకండి ఈ అఘాయిత్యాలు, ఈ దొంగతనాలు, ఈ రేప్స్, ఈ మర్డర్లు, ఇవన్నీ ఎందుకు? ఆయన ఊరకని ఎందుకు ఖాళీగా పైన ఉండటం దండగా? ఒక హత్యాచారం జరిగేటప్పుడు ఒక ఆడపిల్లకి దేవుడు ఆమెను కాపాడవచ్చు కదా. ఒక దొంగతనం జరిగేటప్పుడు ఆ దోపిడీ గావింపబడకుండా ఆయన వచ్చి అడ్డుకోవచ్చు కదా అని ఎవరిష్టమైనట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారంటే, దేవుడి ఉనికి పట్ల అవగాహన లేని వారు, కేవలం మానవుడిగా దేవుణ్ణి ఆలోచించుకుంటూ బ్రతికేటవారు. నిజంగానండి, దేవుడు పాపం చేసేటప్పుడు ఖచ్చితంగా ఆయన ఆపటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఒక పాపం జరగకుండా ఉండటానికి దేవుడు ఎందరి ద్వారానో ముందుగానే తన సూచనల్ని మనకు అందిస్తూనే ఉంటాడు. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడండి. సృష్టిని చేసినప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ సృష్టిని చేసినప్పుడే ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం ఏంటంటే, ఈ సృష్టిని తాను చేసిన తర్వాత మానవులందరికీ ఆయుష్కాలాలను ప్రసాదించి, ఆ ఆయుష్కాలం అంతా అయిపోయిన తర్వాత వారిని లెక్కరగాలి అనుకున్నాడు దేవుడు. దేవుడు నిర్ణయం. ఆయన ఈ సృష్టిని చేయటంలో, ఈ సృష్టి కంటే మునిపే ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం ఏంటంటే, ఆయుష్కాలం అయిపోయిన తర్వాత లెక్క వసూలు చేయాలనుకున్నాడు ఆ మహానుభావుడు. మీకు అందరికీ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానం తెలిసే ఉంటుంది. ఆయన కొన్ని తలాంతులు ఇచ్చి వెళ్తాడు. ఒకడేమో దానికి వడ్డీకి ఇస్తాడు, మీనాలను సంపాదిస్తాడు. మరొకడేమో భూమిలో దాచిపెడతాడు. ఆయన భూమిలో దాచిపెట్టిన వాడి దగ్గరికి వచ్చి, ఎరా నువ్వు భూమిలో ఎందుకు దాచిపెట్టావు అని అడగలేదు ఆయన. ఎందుకంటే ఆయన మౌనంగా ఉంటాడు, నువ్వు చేయాల్సిందంతా చేయమని చెప్పేస్తాడు అంతే. అప్పుడప్పుడు చూడండి, మనకి పరీక్షల్లో కూడా పరీక్ష హాల్లో నిద్రపోయేవాడు నిద్రపోతా ఉంటాడు. 2:30 గంటల పరీక్షలు ఉంటాయి కదా. ఇన్విజిలేటర్ వస్తాడు కదా, చెకింగ్ చేస్తూ ఉంటాడు కదా. ఇన్విజిలేటర్ చేసినప్పుడు ఒకడేమో నిద్రపోతుంటాడు. ఎరా నిద్ర లేవురా అని కూడా అండో వాడికి తెలుసు కదా, వదిలేస్తాడు. ఇంకొకడేమో గోర్లు గీక్కుంటా ఉంటాడు. గోర్లు ఉంటాయి కదా, ఇట్లా వదులుకుంటూ ఉంటారు కొంతమందికి, ఏం పని పాటు ఉండదు. వాడిని కూడా ఏమండవు. ఒకడు చక్కగా రాసుకుంటూ పోతూ ఉంటాడు, వాడిని కూడా భుజంతటి సభాషాన్ని కూడా ఏమండవు. ఇంకొకడైతే ఏం చేయాలో తెలియక దిక్కులు చూసుకుంటా ఉంటాడు. ఏదో చెత్త రాసుకుంటా ఉంటాడు, చేతులు నిండా పేపర్ నిండా ఆడికి ఇష్టమైన బొమ్మలు, ఆ పనికి మాని ఏదో గీతలని గీసుకుంటా ఉంటాడు. అయినా వాడిని కూడా ఏమో అండవు. ఎందుకంటే ఎగ్జామినేషన్ లో ఒక రూల్ ఉంది. ఆంధ్రానే కాదు, తెలంగాణనే కాదు, ఇండియానే కాదు, ప్రపంచంలో పరీక్ష నియమం అని ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే 2:30 గంటల పాటు వాడు ఏమి చేసినా ఇన్విజిలేటర్స్ మాట్లాడకూడదు. అందరి క్రియలు అయిపోయిన తర్వాత ఈ పరీక్షా పేపర్లన్నీ తీసుకుని ఒక్కొక్కడి ఎలా రాశాడు ఏంటనేది టిక్ కొట్టే ఒక రోజు ఉంది. ఆ రోజున వీటన్నిటిని టిక్ కొట్టుకుంటా పోతుంటాడు. ఆ రోజు మనం చేసిన ఈ క్రియకు ఫలం అప్పుడు అనుభవించడు. వాడు ఎప్పుడు అనుభవిస్తాడంటే, ఆ చిత్తు బొమ్మలు గీసుకున్నందుకు వాడు ఫలం ఎప్పుడు అనుభవిస్తాడంటే, రిజల్ట్ డే అని ఒక డే ఉంది, అప్పుడు అనుభవిస్తాడు. అందరికి వస్తాయి కదా. మొన్న ఈ మధ్యన కొంతమందికి పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని చచ్చిపోయినారు కొంతమంది. 10th క్లాస్ పరీక్ష ఫలితాలు వస్తాయి, ఇంటర్మీడియట్ లో పరీక్ష ఫలితాలు వస్తాయి. ఆ రోజు ఆ 2:30 గంటలు వాడు చేసిన తప్పుకి శిక్ష వాడు అప్పుడు అనుభవించడు. అప్పుడు హ్యాపీగానే ఉంటాడు. వాడు గోలు గీక్కుంటా, గోళ్ళని తుంపుకుంటా అప్పుడు బాగానే ఉంటాడు. వాళ్ళు ఏమనరాని. దాని ఫలం, దాని కర్మ, దాని పర్యవసానం వాడు ఎప్పుడు అనుభవిస్తాడు అంటే, ఒక రోజు ఉంది. అందరికీ ఒక రోజు ఉంది. అది 10వ తరగతి వాళ్ళకైతే ఒక రోజు ఉంటుంది, ఇంటర్మీడియట్ వాళ్ళకైతే ఒక రోజు ఉంటది. ఆ రోజున రిజల్ట్ ప్రకటిస్తుంది ప్రభుత్వం. రిజల్ట్ ఎవడి కర్మ చొప్పున వాడికి ఫలాలు ఉంటాయి. బాగా రాసిన వాడికి 800 మార్కులు, 900 మార్కులు,
ఏమీ రాయనోడికి గుడ్డు సున్నా. వీళ్ళిద్దరికి రిజల్ట్ ఒక రోజు ఉంది. ఆ రోజున వీడు 2.5 గంటల్లో చేసిన ప్రతి వెధవ పనికి లెక్క ఆ రోజు వాడు అనుభవిస్తాడు. దేవుడు కూడా ఇంతే అనుకున్నాడు. పరీక్షలు రాసేటప్పుడు ఎలాగైతే ఒక ఇన్విజిలేటర్ వదిలేస్తాడో, ఈ మానవ జీవితం అనే ఈ పరీక్షా సమయంలో కూడా దేవుడు వదిలేశాడు. రేప్ చేసేవాడిని రేప్ చేయనిస్తాడు, దొంగతనం చేసేవాడు దొంగతనం చేయనిస్తాడు. ఎవడు ఎలాంటి కర్మలు చేయాలనుకుంటున్నాడో వాళ్ళందరినీ ఆ కర్మలు చేపిస్తాడు. అందరినీ జుట్టు పట్టుకొని జుట్టు పీకి ప్రతి దానికి లెక్కప్ప చెప్పటానికి ఒక రోజు నిర్ధారించి ఉన్నాడా మహాప్రభు. ఆ రోజున చేసిన కర్మకి ఫలం అనుభవించాల్సిన ఒక రోజును మన కోసం పెట్టి ఉన్నాడు. అదే అంటాడు పౌలు గారు అపోస్తలుల గారు 17వ అధ్యాయంలో. ఆయన మనందరి కొరకు ఒకని నియమించి ఉన్నాడు అనేటువంటి పదప్రయోగాలు ఉంటాయండి. ఇంకొక మాట ఏంటంటే, దేవుడు మనకి చెబుతాడు కానీ మనమేనండి కొన్నిసార్లు పట్టించుకోండి. యోబు గ్రంథం 33వ అధ్యాయంలో మంచి మాట ఉంటుంది. యోబు గారు రాసినటువంటి గ్రంథం 33వ అధ్యాయము ఎన్నో వచనం చదువుతారంటే, 33వ అధ్యాయంలో దేవుడి యొక్క ఉనికి ఎలాంటిది అని మాట్లాడుతూ 33వ అధ్యాయం 13-14 చదవండి. 13-14 చదవండి. తన క్రియలలో దేని గూర్చి ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు. దేవుడు నరుల శక్తికి మించిన వాడు. నీ వేళ ఆయనతో పోరాడుదు. దేవుడు ఒక్క మారే పలుకును. దేవుడు ఒక్క మారే పలుకును. నెక్స్ట్ 2 మారులు కూడా పలుకును. నెక్స్ట్ అయితే మనుష్యులు దాన్ని కనిపెట్టరు. దేవుడు అడ్డగిస్తాడా పాపం చేసేటప్పుడు అంటే? దేవుడు అడ్డగిస్తాడట. ఒకసారి అడ్డగిస్తాడట, 2 సార్లు అడ్డగిస్తాడట. కానీ అడ్డగించేటప్పుడు మనకు బుర్ర పని చేయక, అది దేవుడి ద్వారానే మనకి అడ్డగింపు వస్తుందని తెలియక ఆ పాపం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామట. అప్పుడు దేవుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనేది, ఒక వ్యక్తి మారకపోతే, ఒక వ్యక్తిలో మార్పు రాకపోతే దేవుడి నిర్ణయాలు ఎలా ఉంటాయో ఒక వ్యక్తి జీవితం నుంచి మనం ఆలోచిద్దాం. ప్రియులారా, మనందరికీ తెలిసినటువంటి ఒక సుపరిచితమైన వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆయనే అవర్ ప్యాట్రియార్క్, మన పితరుడైనటువంటి యాకోబు. యాకోబు జీవితం అందరి ప్రవక్తల జీవితాల కంటే చాలా పెద్ద జీవితం, చాలా నిడివి కలిగిన జీవితం. నేను ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదు. అందరికంటే ఎక్కువగా రాయబడిన వాడు దావీదు అని. లాగనే ఎక్కువ నిడివి కలిగినటువంటి పితరుడు ఎవరయ్యా ఉన్నాడు అని అంటే ఆయన యాకోబు. మొత్తం ఆదికాండం ఎన్ని అధ్యాయాలండి? మొత్తం ఆదికాండం 50 అధ్యాయాలు ఉంటాయి. సృష్టి ప్రారంభం నుంచి మాట్లాడుకుంటూ పోతూ యోసేపు మరణం వరకు కూడా తీసుకుపోతూ ఉంటుంది ఆదికాండం. అయితే సృష్టి ఎలా పుట్టింది, జలప్రళయం ఎలా వచ్చింది, అబ్రహాం ఎవరు, ఇస్సాక్ ఎవరు, ఈ యొక్క హిస్టరీస్ అంతా మొదటి 25 అధ్యాయాల్లో ఉంటాయి. ఎన్ని అధ్యాయాల్లో? మొదటి 25 అధ్యాయాల్లో సృష్టి దగ్గర నుంచి ఇస్సాకు రిబ్కా గారి వివాహం వరకు ఉంటుంది. మొదటి అధ్యాయం, మొదటి 25 అధ్యాయాలు ప్రారంభ భాగంలో. ఇక ఆ తర్వాత వచ్చిన 25 అధ్యాయాలు యాకోబు గారి గురించే ఉంటాయి. అంటే ఆది కాండాన్ని 2గా కట్ చేస్తే, ఒక భాగమేమో సృష్టి, నోవహు, జలప్రలయం, అబ్రహాము, ఇస్సాకు 5గురికి అంకితం చేస్తే, 25 నుంచి 50 వరకు ఒక్కడి గురించి రాయబడింది. ఒకడి చరిత్ర గురించే రాయబడింది. ఆ ఒకడి చరిత్రే యాకోబు గారి చరిత్ర. ఆయన కుటుంబాలు, ఆయన బిడ్డలు, ఆయన ఏంటి, ఆయన కరువు ఎలా వచ్చింది, ఆయన ఎట్ని చెడిపోయాడని ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటది మిగతా 25 అధ్యాయాలు. యాకోబు గారి జీవితాన్ని ఒకసారి మనం ఖచ్చితంగా తరికరిద్దాం. ఒకసారి అసలు ఏం జరిగింది ఆయన జీవితంలో. ఆది కాండము 25వ అధ్యాయము 26వ వచనానికి రండి ఒకసారి. ఆది కాండము గ్రంథము 25వ అధ్యాయము 23వ వచనానికి రండి. 2 జనములు నీ గర్భములో కలవు. రెక్కామ్మకు కూడా వివాహమైన చాలా కాలం తర్వాత గర్భం ధరించిందండి తల్లి. అది కూడా ఇస్సాకు వారి ప్రార్థన వలన. ఇస్సాకు గారి భర్త నీతిమంతత్వాన్ని బట్టి దేవుడు ఆవిడకి గర్భం తెచ్చాడు. రైట్. 2 జనములు నీ గర్భములో ఉన్నాయి, 2 జనపదములు నీ కడుపులో నుండి ఎలా వస్తాయట? ప్రత్యేకముగా వచ్చును. ఇంకా
జనపదము ఒక జనపదము కంటే మరొక జనపదము బలిష్టమయ్యుండు. బలిష్ఠమై ఉండు. పెద్దవాడు చిన్నవాడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. ఆ, కా- ఆమె ప్రసూతి కాలము దినములు నిండినప్పుడు ఆమె గర్భములో ఆ కవల వాళ్ళు ఉన్నారట, ట్విన్స్ ఉన్నారట, ట్విన్స్ కవలవారు ఉన్నారట. కవలవారు ఉండేది. ఆ, ఎర్రనివాడు మొదటి వాడేమో ఎర్రని వాడిగా బయటకు వచ్చాడు. అతని ఒళ్ళంతయు వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళ రంగు రూపులు ఎలా ఉన్నాయని మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇలా మాట్లాడుకుంటూ వచ్చి వాళ్ళిద్దరు పెనుగులాడేటువంటి ఒక సందర్భం మనకు అక్కడే కనపడుతుంది. ఎక్కడ ఎక్కడ ఉంటది అని అంటే 22 చదవండి. 25వ అధ్యాయం 22 వద్దాం ఒకసారి. 22 గర్భము ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడి. జాగ్రత్తగా రిక్క అమ్మకి దేవుడు యొక్క కృప వల్ల చాలా ఆలస్యంగా గర్భం వచ్చింది. రాక రాక ఆ గర్భంలో దేవుడు కవల పిల్లల్ని ఇచ్చాడు. కవల పిల్లలు అంటేనంటే ఇది సైంటిఫికల్ గా చాలా అరుదైనటువంటి ఘటన. అందరికీ పుట్టరు కవల పిల్లలు. చిన్నప్పుడు ఏదో మూఢనమ్మకాలు ఉంటాయి. అట్టికాయలు అంటే 2 గర్ల్స్ ఉన్నాయి, తింటే కవల పిల్లలు పడతారట. విన్నారా? ఎప్పుడైనా నవ్వు వచ్చేది నాకు. 2 కవల అట్టిపళ్ళు ఉంటారు కదా, కవల పళ్ళు ఉంటాయి, అట్టిపళ్ళు. ఆ కవలట్టిపళ్ళు తినొద్దురా అనేవారు చిన్నప్పుడు. తినండి ఏమైంది కొంపలు ఏమైనా మునిగా అంటే ఏం లేదట. కవలట్టి పళ్ళు పడితే కవల పిల్లలు పడతారు. చెత్త సిద్ధాంతాలు, అర్థం పర్థం లేని ఆలోచనలు, ఎలాంటి ఆధారం లేని నిరాధారణమైనటువంటి రూఢిపరచబడినటువంటి అంశాలు నమ్ముతూ బతుకుతున్నాం. కవల పిల్లలు పుట్టాలంటే ఏదో తింటే పుట్టదంటే, కవల పిల్ల పుట్టాలంటే పురుషుడిలో ఉన్నటువంటి 2 శుక్ర కణాలు ఒకేసారి మిల్లీ సెకండ్లు కూడా గ్యాప్ లేకుండా ఒకేసారి అండంలోకి వెళ్ళిపోవాలి. అంటే కన్ను రెప్పపాటంత వ్యవధి కూడా ఉండకూడదు. 2 శుక్ర కణాలు ఒకేసారి వెళ్ళిపోవాలి. అంతే. ఒక్క సెకండ్ ఒక్క శుక్ర కణం లేట్ అయినా ఓడిపోయినట్టే. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక కప్పు ఉంది అనుకోండి, గోల్డ్ కప్పు ఉంది, గోల్డ్ మెడల్ ఉంది, పరుగు పందెం పెట్టారు. ఆ పరుగు పందెంలో ఎవడైనా ఒకడే ఫస్ట్ వస్తాడు, అవునా కదా? ఎవడైనా ఒకటే ఫస్ట్. ఒక్క సెకండ్ వెనకున్నా సరే ఆ రెండో వాడు ఏమైపోతాడు? ఫస్ట్ అడిగాడు. ఒక మిల్లీ సెకండ్ వెనకున్నా సరే, వాడు బొట్టనేరు కొద్ది వెనకున్నా సరే వాడు సెకండే. ఒక వెంట్రుక వాసన వెనకున్నా సరే వాడు సెకండే. ఇద్దరు ఫస్ట్ రావాలంటే ఒకేసారి గురించి. అప్పుడప్పుడు మ్యాచెస్ 2 టై అవుతాయి. మ్యాచ్ టై అవుతాయి కదా. మ్యాచ్ టై అవ్వాలంటే ఏం జరగాలి? ఆ ఓవర్లలో వాడెంత కొట్టాడో కరెక్ట్ గా టై అవ్వాలంటే ఈడు కూడా అంతే కొట్టాలి. ఒకటి ఎక్కువ కొట్టకూడదు, ఒకటి తక్కువ కొట్టకూడదు. ఇద్దరు సమానమైన పంతుల్లో సమానమైన స్కోర్ చేస్తే అప్పుడు మ్యాచ్ టై అయితే. అలాగనే 2 శుక్ర కణాలు కూడా ఒకేసారి ఒక్క సెకండ్ కూడా తేడా తెలియకుండా పరిగెత్తి అండంలోకి దూరిపోవాలి. ఒకేసారి దూరిపోవాలి. అలా దూరిపోయినప్పుడు అలా మూసుకుపోతుంది. అప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. అలాగా 2 శుక్ర కణాలు కూడా పోటాపోటీగా రిబ్కామ్మ గర్భం అండం దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ చిత్రం ఏంటంటే వాళ్ళలో ఒకడు ఓడలేదు, ఒకడు గెలవలేదు. ఇద్దరు ఒకేసారి అండంలోకి వెళ్ళిపోయారు. గర్భం మొత్తం మూసుకుపోయింది. లోపల అండం మూసుకుపోయింది. అండం మూసుకుపోతుంది. అండం ఎలాంటిది? డోర్. మనం అప్పుడప్పుడు ఎలక బోన్స్ పెడుతుంటారు కదా, ఎలుక. మీకు అర్థం కావాలంటే నేను సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను. అండానికి వీర్యానికి ఎలా ఉంటుందంటే, మనం అప్పుడప్పుడు ఇళ్లలో ఎలకలను పట్టుకోవడానికి ఎలక బోన్స్ ఉంటాయి చక్కగా. మరి మీ దగ్గర ఎలా ఉంటాయో మాకు తెలియదులే, కానీ మా వైపు కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. ఎలుక వచ్చి ఆ రంధ్రంలోకి దూరంగానే ఆ పైన అప్పటిదాకా గేట్ ఉంటుంది. ఇది అలా దూరంగా గేట్ పక్కన పడిపోతుంది. అంటే అదట్ట దూరించి గేట్ పడిపోతుంది. సేమ్ అంతే ఉంటుందండి శుక్రకణానికి అండానికి కూడా. అండం ఎలక బోన్ అనుకుంటే, శుక్రకణం ఒక ఎలుక అనుకుంటే, ఈ ఎలుక లోపలికి దూరంగా దూరం పడిపోతుంది. అంతే. ఇక అవకాశం ఉండదు. ఇక డోర్ తెలుసుకోదు. ఇక్కడ డోర్ అయితే తెలుసుకునేదేమో కానీ ఇక అది కూడా చూడండి గింజుకుంటుంది లోపల ఎలుక. ఏమన్నా ఓపెన్ అయితే ఓపెన్ కాదు. సేమ్ అంతే ఉంటది. తల్లి గర్భంలో కూడా అండం పెద్ద అండం ఉంటది, శుక్రకణం చిన్నగా ఉంటది. దూరంగా డోర్లో ఇక 2వ ఎలక 3వ ఎలక ఇక్కడ పడినట్టుగా అక్కడ పడటానికి ఉండదు. అన్ని చచ్చిపోవాలి, కింద పడిపోవాలి, కిందకి వెళ్ళిపోతుంటాయి. ఇక అలాగా ఒక్కటే పడాలి. కానీ ఈ కవల పిల్లలు పుట్టినప్పుడు ఎలా ఉంటదంటే 2 ఒకేసారి దూరిపోయినప్పుడు మాత్రమే జరిగేటువంటి అరుదైన ప్రక్రియ. అందుకనే కవల పిల్లలు అందరికీ పుట్టరు. మీరు ఎవరికైనా కవల పిల్లలు పుడితే చేతులు పైకెత్తండి. పర్లేదు, అంటే ఎంత తక్కువ ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణ. అప్పుడు అన్నారంటే మగాళ్ళలో కానీ ఆడాలిగా ఒకేసారి పుట్టే కవల పిల్లలు ఇక్కడ
ఉన్నారా? ఎవరు ఎత్తట్లా, నాకు తెలిసినంత వరకు ఎవరు ఎత్తట్లా. ఎందుకు ఎత్తట్లేదంటే అసలు జరగదు, అరుదది, చాలా రేర్ కండిషన్ అది. అలాంటిది రిక్కా అమ్మకు సంభవించిందండి. ఒకేసారి ఇద్దరు దూసుకుంటూ వెళ్ళిపోయారు. దూసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరట పిండాలు ఫీటస్ అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. ప్లాజెంటా ఫీటస్ రెండు అభివృద్ధి చెందుతున్నాయట. అలా అభివృద్ధి చెందేటువంటి క్రమంలో ఇద్దరు కొట్టుకుంటున్నారట లోపల. 22 చదవండి, మీకు ఇందాక చెప్పినట్టు క్లియర్గా. ఆమె గర్భంలో శిశువులు ఒకనితో ఒకడు గొడవలు చేసుకున్నారట, పెనుగులాడారట. పెనుగులాడటం అంటే గొడవ. ఏందిరా నువ్వు నా స్థలంలోకి వస్తున్నావు ఏందిరా? వాస్తవానికి అమ్మ గర్భంలో ఒక్కళ్ళే పడతారు, కానీ ఇప్పుడు ఇద్దరు పట్టాలంటే ఎట్లా ఉంటది? అప్పుడప్పుడు కంచం ఒకటే అనుకోండి, కంచం ఒకటే ఉందనుకోండి. బిర్యానీ అప్పుడప్పుడు మండి బిర్యానీ ఏదో ఈ మధ్య పెడుతున్నాడు సిటీల్లోకి వెళ్తాడు, ఒక పెద్ద ప్లేట్ ఎత్తాడు, అంతా బిర్యానీ వేసేస్తాడు. ఇప్పుడు ఇద్దరు పంచుకోవాలి దాన్ని, అటు ఒకటి కూర్చోవాలి, ఇటు ఒకటి కూర్చోవాలి. మా వైపు ఈ మధ్య ఏదో రెస్టారెంట్ ఏదో ఓపెన్ చేశారంట, తిహార్ మండి అని. అది జైల్లాగా ఉంటుందండి. లోపలికి వెళ్తే అంతా జైలు అంటే జైలు కూడు పెడతానట్టు పెడతారన్నమాట, ఆ ఎక్స్పీరియన్స్ కోసం. లోపలికి వెళ్ళగానే ఇద్దరు ఉంటారు, బట్టలు లోపలికి తీసుకొస్తారు. లోపల తీసుకువెళ్ళి ఆ జైల్లో పెట్టి డోర్లు క్లోజ్ చేస్తారు. వీళ్ళ కంచం కింద వేస్తుంటారు కదా జైలు, ఆడు కూడా కంచం అన్నం పెట్టి మొత్తం కింద వేస్తుంటాడు. తెల్ల బట్టలు వేస్తారు ఖైదీలకు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన వాళ్ళకి, తినడానికి వెళ్ళిన వాళ్ళకి. పెద్ద ప్లేట్ ఇస్తారు, ఆ ప్లేట్ లో బిర్యానీ పెడతారు. ఇప్పుడు ఇద్దరు షేర్ చేసుకోవాలి. సహజంగా ఎవరైనా ఎలా షేర్ చేస్తారంటే మధ్యలో కరెక్ట్ గా గీతగా ఇస్తాడు, పెద్ద సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ఇస్తాడు. అటు సగం వాడి తినాలి, ఇటు సగం వీడి తినాలి. ఒకటి కనుక ఆ పక్కనోడు ఎక్కువ తిన్నాడు అనుకోండి, వీడు పెట్టేసుకుంటాడు కూడా, గీత దాట వచ్చేస్తున్నావు, ఇది నా బిర్యానీ రా అంటాడు. ఆ గీత దాటకూడదు అనమాట, కరెక్ట్ గా కొయ్యాలన్నమాట పిల్లలు. అలాగనే వీళ్ళు కూడా ఇద్దరు కొట్టుకుంటున్నారు పిల్లలు. నా స్థలంలోకి నువ్వేంటి, నీ స్థలంలోకి నేనెందుకు వచ్చాను కొట్టుకుంటున్నారు. కమల పిల్లలు ఇద్దరు లోపల తల్లి గర్భంలో ఫైటింగ్స్ జరుగుతున్నాయి. ఇలాంటి సహజంగా చాలా మంది బైబిల్ ఏమనుకుంటారంటే, అబ్బాయి అసలు జరిగే పని ఏంటండి, కమల పిల్లలు కడుపులో కొట్టుకుంటారా? అసలు వాళ్ళకి ఏమన్నా తెలుసండి కొట్టుకోవటం అంటే? బాబు మరి బైబిల్ ఏదో 100 కథలు చెప్పింది, కానీ బైబిల్లో ఏదో 100 చెప్తారు, కానీ అసలు బైబిల్లో చెప్పిన నిజాలు ఏంటండి? బైబిల్ ఏంటండి బాబు, మరి విడ్డూరంగా కమల పిల్లలు కొట్టుకుంటారు గర్భంలో అని చెప్పిందండి అని అంటారు. కానీ మీ ముందు ఒక వీడియో చూపిస్తాను. కమల పిల్లలు బైబిల్లో చెప్పినట్లుగా పెనుగులాడుకుంటారా, ఫైట్స్ చేసుకుంటారా లేదా ఒక వీడియో చూపిస్తాను. ట్విన్స్ ఇంకా ప్రపంచాన్ని చూడలేదు, అసలు తల్లి కడుపులో నుంచి బయటే పడలేదు, అయితేనే ఫైటింగ్ చేస్తున్నారు. అదెలా సాధ్యమైందని అనుకుంటున్నారా? అవును, ఇది నిజం. అంతా టెక్నాలజీ మహిమ. కంప్యూటర్ కాలంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. చైనాకు చెందిన మహిళ గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన వైద్య పరీక్షల కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. గర్భంతో ఉన్న మహిళకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ టెస్ట్ చేశారు వైద్యులు. ట్విన్స్ ఇద్దరు తల్లి కడుపులోనే కొట్టుకుంటున్నట్లు పరీక్షలో తేలింది. వీడియోను చూసిన డాక్టర్లు షాక్ అయ్యారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ వీడియోను తీసి తల్లిదండ్రులకు కూడా చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. కథలో పిట్ట కథలో కాదండి, యథార్థంగా నిరూపింపబడే సంఘటనలు. బైబిల్ చెప్పింది, అరే తల్లి గర్భంలో ఇద్దరు కవల పిల్లలు ఉంటే వాళ్ళు పెనుగులాడుకుంటారని బైబిల్లో ఉంది. ఇప్పుడు మీరు మీ కళ్ళతోనే చూసారు ఇద్దరు పెనుగులాడుకోవటం. ఆశ్చర్యపోయినట్టు డాక్టర్లు, అసలు ఇలా జరిగిద్దా అండి విడిగాని? జరిగిందండి, సంఘటన జరిగిందండి. యాకోబు అండి మొదటి నుంచి కూడా తానే ముందు రావాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. గర్భంలో కూడా వాళ్ళ అమ్మ గర్భంలో ఉన్నప్పుడు కూడా యాకోబు నేనే ముందు వెళ్ళాలి మా అమ్మ గర్భంలో నుంచి బయటికి. ఎందుకంటే ఒక సెకండ్ తేడాతో అన్నదమ్ములు అయిపోతారు వీళ్ళిద్దరు. కవల పిల్లలు ఒకేసారి పడతారు కదా, మరి వీళ్ళు అన్నెవరు తమ్ముడెవరు ఎలా కనిపెడతారు? అక్కెవరు చెల్లెవరో తెలియాలంటే వీళ్ళిద్దరు కవల పిల్లల్లో ఒకేసారి పుడతారు, ఒకే రోజున పుడతారు మళ్ళీ వీళ్ళిద్దరు. మరి ఎలాగా అన్నెవరు తమ్ముడెవరు ఎలా నిర్ధారించాలంటే ఏమి లేదు. తల్లి బొచ్చలో నుంచి ఎవరైతే ముందు బయటకు వస్తాడో వాడు అన్న, ఎవరైతే ముందు బయటకు వచ్చిందో ఆవిడ అక్క. ఈవిడ బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళు రెండో పర్సన్స్ అనమాట. అంటే ఇప్పుడు అన్న తమ్ముళ్ళని ఎలా నిర్ధారిస్తారంటే దానికంటూ క్యాలిక్యులేషన్ ఏం లేదు. ముందు వచ్చినోడేమో అన్న అవుతాడు, వెనకొచ్చినోడేమో తమ్ముడు అవుతాడు. ఎంత గ్యాప్ వాళ్ళిద్దరికి?
ఓ నిమిషం గ్యాప్, ఒక 5 సెకండ్ల గ్యాప్ ఉంటుంది. ఈ 5 సెకండ్లకే ఈడేమో అన్న అని పిలవాలి, ఆడేమో ఈయన తమ్ముడు అని పిలవాలి. యాకోబు గారికి నచ్చలేదు అది. నేను సుఖకరంగా ఉన్నప్పుడు కూడా ఒకేసారి పోరాటం చేసి ఒకేసారి వెళ్ళిపోయాను మా అమ్మ అన్నంలోకి, ఇప్పుడు ఒక్క సెకండ్ తేడాతో ఈయన నాకు అన్నైపోతాడా అని చెప్పి వెళ్ళకుండా ఏం చేశారంటే పాదం పట్టేసుకున్నాడట అక్కడ. ఆ అమ్మలో నుంచి బిడ్డను ఎలా తీస్తారండి చెప్పండి? బయటికి ఎలా తీస్తారు బిడ్డనే? ముందు ఏం తీస్తారు? ముందు తలగా ఎలా వచ్చింది బయటికి. అమ్మలా పడుకున్నప్పుడు హాస్పిటల్లో ముందు డాక్టర్లు ఏం చేస్తారంటే 2 చేతుల్లో ముందు తలకాయని పట్టుకుంటారు. తలకాయని పట్టుకుని తలకాయ నుంచి బయటికి ఎలా లాగేస్తుంటారు. తలకాయని బయటికి లాగాలంటే కాళ్ళు ఎలా ఉండాలి? ఫ్రీగా ఉండాలి. ఈడు తలకాయని లాగుతారని డాక్టర్లు ముందుగానే యాకోబు తెలిసి తలకాయని కూడా కాళ్ళు పట్టుకున్నాడు. లోపల ఆ బుడ్డోడు అంత తెలివితేటంతో ఉన్నాడు. అప్పుడే ఉంటారండి, ఇదేదో చాలా తక్కువ అంచనా వేసుకోమాకండి. ఇదే సినిమాలు కావి, నిజం నిజం. పిల్లలకు ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది అప్పుడే రైజ్ అయిపోద్ది. పాదం పట్టేసుకున్నాడట. పాదం పెద్ద గొడవ జరిగిందండి. ముందు నేను వెళ్ళాలంటే కాదు, నేను వెళ్ళాలని తల్లి గర్భంలో పెద్ద పెనుగులాటే జరిగింది యాకోబుకి ఏశావుకి మధ్య. అయితే ఏశావు మొదటి నుంచి కొద్దిగా మంచి బలవంతుడు. అందుకని ఏం చేశాడంటే యాకోబు ఎంత కాళ్ళు పట్టుకున్నా సరే పటా పటా కొట్టి ముందుకు వచ్చేది. ఏం జరిగిందో చూడండి ఆ రోజున అక్కడ. ఆ రోజు ఏం జరిగిందంటే 25 చదవండి, 25 అధ్యాయం 25 వచ్చి. మొదటి వాడు ఎర్రని వాడుగా బయటకు వచ్చాడు. అతని ఒళ్ళంతా ఈ రోమ వస్త్రముల వలె ఉండెను. ఆ రోమ వస్త్రం అంటే ఏంటి? వెంట్రుకలు. అంటే పుట్టుకతోనే అతను అంతా కూడా ఎలా అంటే బాగా టెస్టోస్టెరాన్ ఎక్కువ వచ్చింది అతనికి, హార్మోన్. సో బేసిక్ గా రోమ వస్త్రము అనగా వెంట్రుకలు ఎక్కువ ఉన్నాయి ఆ బిడ్డకి. ఏమున్నాయి? కొంతమంది వెంట్రుకలు ఎక్కువ రా, కొంతమంది గడ్డం ఎక్కువ ఉండదు. గడ్డం ఎక్కువ ఉన్నది టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంది అన్నమాట. కొంతమంది చూడండి పాపం ఆడపిల్లలు ఉంటారు, కొంతమంది పాపం వాళ్ళకు కూడా మీసాలు వస్తుంటారు. ఆడపిల్లలు పాపం ఒక ఆవిడని చూశానండి, నవ్వుకోవటం కాదండి, పాపం వాళ్ళు చాలా బాధపడుతుంటారు. వాళ్ళు మన ఈ మధ్య అనంతపూర్ వెళ్ళినప్పుడు ఒక ఆవిడని చూసే పాపం ఆమెను చూస్తేనే నాకు చాలా ఇబ్బంది అన్నది. కొద్దిగా ఓ రకంగా అనిపించింది చూడగలను పాపం ఆ తల్లిని. ఎందుకంటే ఫస్ట్ టైం చూసాను నేను, మొత్తం గడ్డం మీద ఉందండి. మగ పిల్లోడేమో అనుకున్నా నేను. ఆడపిల్లతో ఆమె నిజంగా ఆవిడ చూస్తానికే అలా మనకు అనిపిస్తే ఆవిడ మనోవేదన ఎంత పడుతుందో అనేది ఆవిడకి వదిలేయాలి. ఎందుకు ఇలా ఎక్కువ వస్తుంటది? కొంతమంది ఆడపిల్లలకి మీసాలు ఎందుకు ఎక్కువ వస్తుంటాయి అంటే ఈ హార్మోన్ ఎక్కువ ఉంటది. ఏంటది? టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండాలి ఆడపిల్లలకు. మగాడికి ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండకూడదు. మగాడికి ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంది అనుకోండి, వీడికి గడ్డం రాదు. చెస్ట్ భాగం ఎక్కువ వస్తుంది. ఆడపిల్లలకి టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటే మీసాలు గడ్డాలు వచ్చేస్తుంది. కొంతమంది చూడండి చెవి దగ్గర ఎంట్రుకలు ఉంటుంటాయి. చూసారా? కొంతమందికి చెవి దగ్గర నుంచి ఎంట్రుకలు వస్తుంటాయి కొంతమందికి. కారణం ఏంటంటే హార్మోన్. ఏశావుకి టెస్టోస్టెరాన్ ఎక్కువ పడింది యాకోబుతో పోలిస్తే. అందుకనే ఇతను ఒళ్ళంతా కూడా ఎలా ఉందంటే మొత్తం కేశాలు అధికంగా ఉన్నాయట, వెంట్రుకలు ఎక్కువ ఉన్నాయట. నెక్స్ట్ అదోనా. తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చాడు. అతని చెయ్యి ఏశావు మడి మీద పట్టుకుందట. అది సంగతి. ఫస్ట్ బిడ్డ వచ్చేసాడు బయటికి. ఏశావు డాక్టర్లు మంత్రసానులు ఇద్దరు ఏం చేశారంటే రిబ్కా అమ్మ లోపల నుంచి తలకాయ బయటికి పెట్టగానే ఒక బిడ్డ బయటకు వచ్చేసాడు. ఇక రెండో బిడ్డను లాగుదామని రెండో బిడ్డ దగ్గర చేయి పెడుతుంటే ఆ రెండో బిడ్డ చెయ్యి ఈ మొదటి బిడ్డ మడి మీద పట్టుకుందట అట్టగా. అంటే లోపల ఏం జరిగిందనమాట? ఫైటింగ్ జరిగింది లోపల పాపం. కానీ ఏశావు బలవంతుడిగా ఉండటం మూలన ముందుకు వచ్చేసాడు. యాకోబు ఒక్క సెకండ్ తర్వాత నెక్స్ట్ గా రెండో వాడికి బయటపడ్డాడు. నేను ఇప్పుడు ఏమైపోయారు చెప్పండి? ఏశావు యాకోబులు ఇద్దరు. ఆయనేమో అన్నైపోయాడు, ఈయనేమో తమ్ముడిపోయాడు. ఏమంటూ తల్లి గర్భంలో పెనుగులాట జరిగిందంటేనండి నిజంగా జీవితం అంతా పెనుగులాటేనండి. జీవితం అంతా పెనుగులాట యాకోబుది. తల్లి గర్భంలోనే కాదు పెనుగులాట, జీవితమే పెనుగులాట అయిపోయింది. ఏమంటూ అన్న తమ్ముళ్ళు ఇద్దరు కొట్టుకున్నారో తల్లి గర్భంలో, బయటకు వచ్చినప్పటి నుంచి ఇదే కొట్లాట అండి. ఇదే టామన్ జెర్రీ గేమ్ ఇద్దరి మధ్య. ఇతగాడికి అతగాడికి ఎప్పుడు పడేది కాదు. మీకు అందరికీ తెలుసు ఒక సుపరిచితమైనటువంటి బహు విచితమైనటువంటి సంఘటన ఏంటంటే అది జ్యేష్ఠత్వం హక్కును ఏం చేస్తాడు యాకోబు? బాగా ఆకలిగా ఉన్నప్పుడు వెళ్తాడు వేట కదండి. వేట ఆడాలంటే మరి చాలా కష్టం. సూక్ష్మగ్రహిగా ఉండాలి వేటాడేవాడు. స్థూలమైన వస్తువులు కూడా సూక్ష్మంగా చూడగలగాలి. చూసి వేటాడి రావాలంటే ఒళ్ళు అలసిపోద్ది. ఆ అడవంతా తిరిగి ఒళ్ళు అలసిపోయి నేను దొరకలేదు, ఇంటికి వచ్చినప్పుడు ఆకలి అని అంటున్నాడు. ఈ లోపల యాకోబు గారు ఏం చేశారు? శుభ్రంగా చిక్కుడుకాయ కూర వండేసుకుంటున్నాడు. ఇదే దొరికింది సంద. ఆ రోజుకి గెలవలేకపోయాను, ఆ రోజు నేమీ చేయలేకపోయాను మా అమ్మ గర్భంలో ఉన్నప్పుడు, ఇప్పుడు దొరికాడు రా బిడ్డ అనుకొని కావాలని ఊరెత్తున్నాడు కప్పు ముందుకు తీసుకొచ్చి.
పనులు ఊరిస్తుంటారు కదా, చికెన్ ముక్క అలా తీసుకొచ్చి ముక్కు దగ్గర మళ్ళీ వెనకలాగేసినట్టుగా అసలుకి ఆకలి మీద ఉన్నోడికి పచ్చడికి పర్వానానికి కూడా తేడా తెలియదు. ఆకలితో ఉన్న వాళ్ళు చూడండి ఎట్లుంటారు. ఆకలితో ఉన్న వాళ్ళు బాగా ఆకలి ఉన్నప్పుడు వంటగదికి వెళ్తే బిర్యానీ కోసం ఎతకం. ఆవకాయ బద్దన్నా సరే సద్దన్న ఉన్నా సరే రెండు కలిపి ముందు నోట్లో పడాలి, అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మనకు. ఆకలి ఏమారు కదట, నిద్ర సుఖమేరు కదా, ఆకలి వచ్చారు. బాగా ఆకలితో ఉన్నాడు కదా, చిక్కుడుగా ఇక్కడ ఎర్రగా కనిపించినప్పుడు నోరు లాగేసింది ఏశావుకి. యాకోబేమో నోటి దాకా తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి లాగేవాడు బాండి. అరే బాబు నీకు దండం పెడతాను బాబు, ఆ కూర ఏదో నాకు ఇచ్చే, నీకు ఏం కావాలో చెప్పరా బాబు అన్నాడు. ఏమీ లేదురా నాయన, నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇచ్చేది అన్నాడు. ఆకలి మీద ఉన్నాడు కదా, ముందు బతికితే చాలు అనుకున్నాడు, తర్వాత జ్యేష్ఠత్వం అనుకున్నాడు. ఏశావు ఏం చేశాడంటే ఇచ్చేసాడు. ఆ విధంగా అన్న విషయంలో చిన్న మోసం చేశాడండి. ఆ తర్వాత ఇంకొకళ్ళని మోసం చేశాడు. ఆయన ఎవరు? ఇస్సాకు గారు. ఇస్సాకు గారు చివరి వయసులో ఉన్నాడు, చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు ఇస్సాకు గారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక ఆచారం, అది 100% నిజం కాదులే కానీ, ఒక ఆచారం ఏంటంటే తండ్రి ఎవరికైతే ఆశీర్వదిస్తాడో దీవెనిస్తాడో ఆయన ఇచ్చిన ఆ బిడ్డకే ఆశీర్వాదాలు వెళ్తాయి అనేటువంటి ఒక నమ్మకం ఉంది. అది 100% రియల్ కాదు. అది కొన్నిసార్లు జరగవచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు. అయితే ఇస్సాకు గారు ఏం చేశారంటే చచ్చిపోయేటప్పుడు బేసికల్ గా ఏశావు అంటే చాలా ఇష్టం ఇస్సాకు. ఎవరంటే ఏశావు అంటే చాలా ఇష్టం. రిబ్కామ్మకి ఎవరంటే ఇష్టం? చిన్నోడు అంటే ఇష్టం, అంతే కదండి. ఎప్పుడైనా అమ్మలకి ఎవరు ఎక్కువ ఇష్టం? అమ్మలకి ఎక్కువ ఇంట్లో చిన్నోళ్ళు అంటే బాగా ఇష్టం. ఆడికి 2 లడ్డూలు ఎక్కువ పెట్టింది. ఆడికి డబ్బులు ఇచ్చినప్పుడు కూడా ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చింది. పెద్దోళ్ళు ఏం చేసినా కానీ ఎట్లా ఉంటది? చిన్నోడికి ఎప్పుడు చూడండి, మనలో కూడా చాలా మంది ఈ బాపత ఎక్కువ ఉంటారండి. చిన్నోడి మీద ఎప్పుడు పక్షపాతం ఉంటది. ఆడికి చికెన్ ముక్కలు 2 ఎక్కువ వేస్తారు పాపడికి. ఈ ఒకటో వాడు, ఈ మొదటోడు ఏమో ఈ మొదటి పడితేనే నా కర్మ అనుకుని ఆవిరించుకుంటూ వస్తాడు వాడి వైపు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇస్సాకు గారు కూడా ఏశావు అంటే చాలా ఇష్టం. ఏశావుకు దీవెని ఇచ్చేద్దాం అనుకున్నాడు. ఏశావుని పిలిచాడు. పిలిచినప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆయన జీవితంలో, యాకోబు జీవితంలో ఏం జరిగిందో మనకు అర్థం కావాలండి. ఈరోజు 25వ అధ్యాయము 31 చదండి. 31లో మోసం జరిగిపోద్ది. మోసం జరిగిపోయిన తర్వాత 27కి రండి. 27కి వచ్చేసి 5వ వచనం చదవండి. 5వ వచనం 27:5 ఇస్సాకు తన కుమారుడికి ఏశావు తెట్లు చెప్పుచుండగా రిబ్కా వినిచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటగా అడవిలోకి వెళ్ళాడు. ఇస్సాకు అన్నాడు, బాబు నీ చచ్చిపోతానానిక, నా వయసు అయిపోయిందిక, మనకు ఆస్తి కాగితాలు రాసిస్తారు కదా చచ్చిపోయేటప్పుడు, అలాగనే దీవెన కాగితాలు రాసిస్తారు. సో నేను చచ్చిపోతున్నాను ఏశావు, నీకు నేను ఆశీర్వదించి చచ్చిపోతాను రా బిడ్డ, నువ్వు పెద్దోడివి, నా తర్వాత నువ్వే అవ్వాల్సినోడి చేసాడు అని చెప్పాడు. సరే డాడీ నువ్వు ఇలానే ఉండు, నీకు చాలా ఇష్టం కదా మటన్ కూర తీసుకొస్తానని వేటకి వెళ్ళాడు. ఆ రోజు ఎందుకో కానీ చాలా లేట్ అయిపోయింది వేట నుంచి. అప్పుడు యాకోబు గారు చూశారు. యాకోబు గారు వచ్చి శుభ్రంగా ఆయనకి ఏదైతే ఇష్టమో ఆ మటన్ కర్రీ శుభ్రంగా వండి పెట్టేశాడు. ఇప్పుడు ఇస్సాకేమో కళ్ళు కనపడట్లే. ఇస్సాకి కళ్ళు కనపడకపోయేటప్పటికి ఒకేళ్ళ వాయిస్ మాత్రమే వినపడింది, కళ్ళు ఏమో కనపడట్లా. బిడ్డా ఏశావు అన్నాడు. గుడ్డోడు అయిపోయాడు అప్పటికి. ఏశావు రాలా. యాకోబు ఏం చేశాడంటే అప్ప సరైన ఛాన్స్ లేరు నాన్నని మోసం చేయడానికి అని చెప్పేసి వాళ్ళ అన్నలాగే నాన్న వచ్చాను చెప్పండి అన్నాడు, ఏం ఎరగనట్టు. అప్పుడు వెంటనే ఇస్సాకు ఏమన్నాడంటే, ఎవరు మాట్లాడుతుంది, యాకోబా ఏశావా అన్నాడు. లేదు నాన్న నేను ఏశావుని, ఇప్పుడే కదా అన్నం పెట్టాను అన్నాడు. కానీ మాట్లాడుతుంది యాకోబే. కానీ మనోడికి అర్థమైపోయిందండి, ఇది లేదే మా వాడికి కొద్ది బేస్ ఎక్కువ ఉంటుంది వాయిస్ లో, ఎందుకంటే టెస్టోస్టెరాన్ ఎక్కువ వస్తే బేస్ ఎక్కువ వస్తుంది వాయిస్ లో. యాకోబుకి ఏమో బేస్ తక్కువ. ఏంటి బేస్లెస్ వాయిస్ వినపడుతుంది, ఎందుకైనా మంచి దగ్గరకు రారా బిడ్డ అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈజీ కనిపెట్టవచ్చు. ఏశావుకి ఏమున్నాయి ఒంటి నిండా? వెంట్రుకలు ఉంటాయి. యాకోబుకి చేతి మీద తప్ప మెడంతా వెంట్రుకలు ఏమి ఉండవు, స్మూత్ గా ఉంటుంది యాకోబు గారి బాడీ. దగ్గర పిలిచాడు, బిడ్డ నువ్వు దగ్గరకు రారా అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు కనిపెట్టాలి బిడ్డని. యాకోబుకి చాలా తెలివిగా ఉంటుందండి. రిబ్కామ్మ తెలివితేటలతో ఏం చేశాడంటే గొర్రె చర్మం ఎట్లా ఉంటుందండి? గొర్రె చర్మం వెంట్రుకలు ఉంటుంది కదా గొర్రె చర్మం. ఆ మేక చర్మం, ఆ ఏదైతే మేక ఉందో ఆ మేక చర్మాన్ని డ్రెస్ లా కుట్టించుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న వెంట్రుకలు ఉన్నాయేమో అని తడిగినప్పుడు వెంట్రుకలు తగిలింది. కానీ మేక వెంట్రుకలు అని తెలియదు బాబు గుడ్డోడికి ఆ రోజు ఇస్సాకు గారికి. మొత్తానికి అక్కడ కూడా మోసం చేసేసాడండి, దీవెనలు పొందేశాడండి. ఆ వీడియో కూడా చూడండి. ఫైనల్ గా యాకోబు గురించి చెప్పాలంటేనండి, ప్రారంభంలో ఒక అల్లరి చిల్లరిగా తిరిగే ఒక వ్యక్తి, దేవుడు పట్ల పెద్ద అవగాహన లేకుండా ఒక పక్క నాన్నని మోసం చేస్తా, ఒక పక్క అన్నని మోసం చేస్తా,
తనకి సరైన గమ్యం లేకుండా వాళ్ళని వీళ్ళని మోసం చేసుకుంటా జీవితాన్ని సాగదీసుకుంటూ ఉండేటువంటి ఒక సరదా సల్లాపాలతో కూడిన ఒక వ్యక్తి. అయితే అయితే ఏశావును ఎప్పుడైతే మోసం చేశాడనండి, ఇక ఏశావు చంపటానికి రెడీ అయిపోయాడండి. యాకోబు ఈ లోపల రిబ్కామ్మ వచ్చి, రే మీ అన్నని మోసం చేసేసి మీ నాన్న దగ్గర నేనే ఏశావునని చెప్పేసి లాగేస్తున్నావు కదా దీవెనలో, మీ అన్న కోపం వచ్చింది, ఏ ఈటతో అయితే వేటాడుతున్నాడో అదే ఈట నీ మీనకి విసరటానికి పరిగెడుతున్నాడు, నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి మీ మామయ్య ఇంటికి పరిగెత్తని చెప్పింది. 700 కిలోమీటర్లు పక్కన కదా మామయ్య పరిగెడతానికి. 700 కిలోమీటర్ల దూరం, ఎక్కడో పక్కన రాము, వీళ్ళు ఉండేది ఎక్కడ హెబ్రాన్. అక్కడి నుంచి అక్కడికి సుమారుగా ఇక్కడి నుంచి బెంగళూరు కంటే ఎక్కువ దూరం ఉంటది. ఇప్పుడు అంత దూరం పరిగెత్తాలి, అక్కడికి అక్కడే తట్టముట్ట సర్దుకొని పరుగండి యాకోబు గారు అడవిలోకి వెళ్ళాడు. కానీ భయం సావట్లా యాకోబుకి, భయం. యాకోబులో మొదటి నుంచి ఉండే లక్షణం ఏంటంటే భయపడు కొద్దిగా. ఏశావుకు ధైర్యం, ఎందుకంటే సింహాలతోనే పోరాడేవాడు, అడవిలోకి వెళ్ళి జంతువుల్ని వేటాడేవాడు, అంటే బేసిక్ గా రూట్ పర్సన్, చాలా భయం. యాకోబుకి ఏమో తెగ భయం, ఏశావు ఏమో రూట్ పర్సన్, చాలా ధైర్యవంతుడు. అమ్మో అడవిలో పరిగెడుతున్నప్పుడల్లా ఒకటే అనుమానం అండి. ఏ అనుమానం అంటే వేటగాడికో లక్షణం ఉంటది. వేటగాడి లక్షణం ఏంటంటే చప్పు చేయకుండా వేటాడాలి, అప్పుడే పట్టగలుగుతాడు పెట్టదు కానీ మాంసాన్ని కానీ. అవునా కదా? ఇప్పుడు ఏదో పావురం ఉందండి, పావురాన్ని కొట్టాలనుకున్నాడు. ఇప్పుడు పావురాన్ని కొట్టాలంటే ఎలా కొట్టాలి? ఇప్పుడు కాలు చప్పుడు పడితే అది లేచి మారిపోతాయి. ఇప్పుడు ఏం చేయాలి? కాలు చప్పుడు లేకుండా నెమ్మదిగా చెట్టు వెనకమాల దాక్కొని కనపడకుండా ఇటు వేసాడు, అప్పుడు పెట్టబడింది. ఓ జింకలు పట్టాలనుకున్నాడు, అసలకే జింకకి చెవుడు చాలా షార్ప్, కిలోమీటర్ దూరంలో ఉన్నదాన్ని కూడా ముందుగానే వినేసింది జింక. ఇప్పుడు జింకలు పట్టాలంటే ఏం చేయాలి? అడుగు ఆకు కూడా కదలకూడదు, అడవిలో ఎండిపోయిన ఆకు కూడా చిక్కిపోకూడదు మన కాళ్ళ కింద. అంత జాగ్రత్తగా సౌండ్ అనేదే రాకుండా చెట్టు వెనకమానించి వేస్తే అప్పుడు టార్గెట్ పడింది. యాకోబుకి ఇప్పుడు అదే భయం. ఏం భయం అంటే, అమ్మో మా అన్న వేటాడేటప్పుడు ఎటు నుంచి వేటాడతాడో కూడా తెలియకుండా సౌండ్ రాకుండా వేటాడి చంపేస్తాడు పశువుల్ని పక్షాదుల్ని. కొంపదీసి నా వెనకమాల కూడా ఇలాగనే సౌండ్ చేయకుండా ఈ చెట్టు వెనకమాలో నుండి వితౌట్ వైలెన్స్ తో అలాగ ఇంటి విసిరేసి చంపేస్తాడేమోనని గజ ఉనికిపోతున్నాడు రాత్రి అయిపోతే. ఎందుకంటే సౌండ్ రాదు, బాగా తెలిసి యాకోబుకి వాళ్ళ అన్న వేటగాడని, కనీసం సౌండ్ లేకుండా చంపగలిగిన పర్సన్ అని తెలిసి అడవిలోకి వెళ్ళి ఉక్కిరి బిక్కిరైపోతున్నారు. సైలెంట్ గా ఉందంటే భయం వేస్తుంది. అమ్మో మా అన్న ఏమన్నా, మా నాయనమ్మ చెట్టు దగ్గర ఏమైనా ఉన్నాడా, ఆ దూరంగా ఉన్న మరి చెట్టు దగ్గర ఏమైనా ఉన్నాడా, కొంపదీసి ఆల్రెడీ ఈటు పెట్టేశాడా, ఇక వదిలేస్తున్న గుండెలోకి వచ్చి పడితా అని వణుకుతూ రాత్రంతా గజ్జ వణికిపోతున్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడి నుంచి జీవితం మారిందండి. ఒకసారి రండి, ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి రండి. 28వ అధ్యాయానికి రండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే 28వ అధ్యాయము 11వ వచనానికి రండి. 11 బాగా భయపడిపోతున్నాడు, ఇప్పటికే భయపడిపోతున్నాడు. 11వ వచనం, యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అతను రాత్రి నిలిచిపోయి ఆ చోట వాడు తీసుకొని తలగడగా చేసుకుని అక్కడ పట్టుకున్నాడు. భయపడుతున్నాడు. దేవుడికి అర్థమైంది. ఒక కళ, ఒక స్వప్నాన్ని ఇచ్చాడండి యాకోబుకి. ఆ స్వప్నం ఏంటంటే పెద్ద ల్యాడర్ వచ్చింది, పెద్ద నిచ్చెన అంటారు కదా, నిచ్చెన, పెద్ద నిచ్చెన వచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడికంటే నిచ్చెన మొదటి కొన భూమి పైన ఉంటే, భూ ఉపరితలం పైన ఉంటే, దాని చివరి కొన ఆకాశం వైపు ఉంది. పెద్ద నిచ్చెన కళలో. ఆ నిచ్చెన నుండి దేవదూతలు దిగుతూ ఉన్నాయి, ఎక్కుతూ ఉన్నాయి. అది కనపడింది. ఎందుకు ఆదర్శనం వచ్చింది? నిచ్చినేంది దేవదూతలు ఎక్కటం దిగటం ఏంటి? చదవండి అసలు మీరు అది వదలు చదవండి. ఎన్నో వచ్చిన అంటే అది 12 వచ్చిన కదండి, 12. అప్పుడు అతను ఒక కలగనను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండేను, దానికి కూడా ఆకాశమున అంటేను, దాని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుచూ నుండి, మరి యెహోవా దానికి పనిగా నిలిచి ఇలా మాట్లాడుతూ వెళ్తున్నాడు. అంటే ఒక నిచ్చెన దేవదూతలు ఎక్కటం దిగటం కనపడుతుంది ఆ కళలో, ఆ స్వప్నంలో. ఆ దేనికి సూచన అంటారండి? దట్స్ ప్రైమర్లీ ఇండికేట్స్ టు ద జీసస్ క్రైస్ట్ కమింగ్. అది సాధారణంగా యేసుక్రీస్తు వారి ఆగమనానికి సూచన. ఇదే సేమ్ ఇదే మనకి యోహాను సువార్త 1:51 కనపడుతుంది. ఒకసారి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 50. ఈ దేవదూతలు దిగటం ఏంటి, ఎక్కటం ఏంటి, కథ ఏంటి అనేది మనకు తెలియాలంటే యోహాను 1:50కి రండి.
యోహాను సువార్త 1:52 చదవండి పిల్లలు, దగ్గరలో 51 చదవండి. మరియు ఆయన యేసుప్రభు అంటున్నాడు, ఆయన మీరు ఒక రోజున ఆకాశము తెరవబడుట చూస్తారు, దేవుని దూతలు మనుష్య కుమారుని మీదగా ఎక్కుటయు దిగుటయు మీరు చూస్తారు. దేవదూతలు ఆకాశం నుండి ఎక్కటం చూస్తారు అన్నాడు. అదే విధంగా యాకోబు కనిపించింది. అప్పుడు అసలు ఎందుకు ఆ దర్శనం ఇచ్చానంటే దేవుడు సింపుల్ గా ఏం చెప్తున్నాడంటే, అక్కడ దేవదూత అనే దేనికి సూచన చెప్పండి మీరు? దేవదూత అంటే దేనికి? కాపాడటానికి సూచన. అవునా? ఒకసారి మీకు లేఖనం కూడా తెలుసు కదా, కీర్తన 91:11 ఎప్పుడేం చదువుకుంటే అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును, అవి ఏం చేస్తాయటప్పుడు? నీ పాదములకి రాయి తగలకుండా అవి నిన్ను చేతులతో ఎత్తి పెట్టుకుంటారు. అంటే ప్రమాదాలు జరగకుండా, ప్రమాదాల్లోనికి వెళ్ళిపోకుండా దేవుడు దేవదూతల్ని ఇచ్చి పంపిస్తాడు అనేటువంటి రక్షణకి సూచన. దేవదూత అంటే అర్థం ఏంటంటే రక్షణ. మీరు కూడా ప్రార్థన చేస్తారు కదా, దేవుడా ప్రార్థనలు ఎలా ఉంటాయండి మన ప్రార్థనలు? బంగారపు దూతలు కావాలంటే, వెండి దూతలు వద్దేమో, బంగారపు దూతలు కావాలంటే. ఎందుకురా ఆయన బంగారపు దూతలు అంటే రక్షణ అంటే దూతలు రక్షణకి సూచన. నీకేం కాదు అని చెప్పడానికి సూచన దూతలు. యేసుప్రభు వారు కూడా గెషమనే తోటలో భయపడిపోతున్నప్పుడు మానవుడు శరీరుడిగా ఉన్నందుకు అప్పుడు ఎవరు వచ్చారట బలపరచడానికి? దూతలు. అంటే భయపడుతున్న వ్యక్తికి భరోసా కల్పించేవి దూతలు. ఇప్పుడు యాకోబు భయపడి ఉరుకుతున్నాడు కదా, నీకేమీ కాదు. ఒకటి కాదు చూడు, అక్కడి నుంచి ఇక్కడికి ఎక్కుతున్నాయి దిగుతున్నాయి. నీ పైన ఏశావు ఈట విసిరే లోపల ఆ ఈటని రెండుగా తుంచి కింద పడేసే బాధ్యత దూతలకి నేనిచ్చా. నీ చుట్టూరు దూతలు ఉన్నాయి, నీకేం కాదు బిడ్డ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తున్నాడు ఇప్పుడు దేవుడు. దేవుడు ఏమనుకున్నాడంటేనండి, బేసిక్ గా ఈ దర్శనం తర్వాత, ఈ కళ తర్వాత యాకోబు మారతాడని అనుకున్నాడండి, ఎవరిని మోసం చేయకుండా. అప్పట్లాగా తండ్రి దగ్గర అబద్ధం ఆడి, యాకోబు జీవితం అంటా ఏంటి? 28వ అధ్యాయానికి ముందు అబద్ధాలు, మోసాలు, కన్నింగు, అవసరాన్ని బట్టి కొనేటాలు, ఇలాంటి బ్యాడ్ క్యారెక్టర్స్ తో నిండిపోయాడు ఆ కుర్రాడు, ఆ వ్యక్తి. దేవుడు ఏమనుకున్నాడంటే, ఇప్పుడు గనక నేను ఇతని కాపాడితే ఇక్కడి నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ అబద్ధాల జోలికి వెళ్లకుండా, ఈ మోసాల జోలికి వెళ్లకుండా, పురుగుని ఎలాగా కింద పడేయాలో అనేటువంటి స్వభావం నుంచి దూరంగా జరిగి పవిత్రంగా నా కోసం బ్రతుకుతాడేమో అని దేవుడు అనుకున్నాడంటే. మనం కూడా అంతే కదండి, అప్పుడప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు భయపడి పాపం చేసి ఏడుస్తూ వణుకుతాం, దేవా ప్లీజ్ దేవా, తప్పు జరిగిపోయింది దేవా. యాకోబు ఏడవలా? ఏశావు అంటే సాతానుకు సూచన వాడు. యాకోబు అంటే అర్థం ఏంటి? సాతాన్ దగ్గర రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయిపోయి సాతాన్ లాంటి ఏశావు పరిగెడుతుంటే యాకోబులా నువ్వు కూడా కూర్చొని ఏడుస్తున్నావు. నీ క్యారెక్టర్ బయటపడిపోతే నీ బ్రతికేమైపోతుంది చెప్పు? ఏమో నిజం చెప్పండి, ఇక్కడ మనం కూర్చున్న చాలా మంది మనం అందరం ఉన్నాం. నీ నిజమైన క్యారెక్టర్ బయటపడితే, అసలు నీ సెల్లులో నువ్వేం చూస్తావో అందరికీ బయటపడితే నీ గతి ఏంటి చెప్పు? పెళ్ళిళ్ళు కాకముందు మనం చేసిన పనులు భర్తకో భార్యకో తెలిస్తే నీ గతి ఏంటి చెప్పు? నువ్వు చేసిన పాపాన్ని ఎవడైనా చూసి ఎవరికైనా చెబితే నువ్వు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు చెప్పు? ఎన్నిసార్లు భయపడి ఉంటావు చెప్పు? నీ జీవితంలో ఎన్నిసార్లు భయపడ్డారండి మీరు? పాపం చేసిన తర్వాత తెలిసిపోద్దేమో, ఎవడైనా చూసేసాడేమో, ఇక నా బ్రతుకేంటి అని ఎన్నిసార్లు భయపడి మీరు దేవుడికి ప్రార్థన చేశారు, దేవా ఈ ఒక్కసారికి నన్ను క్షమించేది. ఎన్నిసార్లు చేశాడు ప్రార్థన? నా తెలుసు మనలో చాలా మంది ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఏంటో తెలుసా? దేవా తప్పైపోయింది, ఈ ఒక్కసారికి క్షమించే, ఇక నుంచి అస్సలు పాపం చేయను. దేవుని బతిమలాడుకున్న ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకుని జీవితంలో ఎన్నిసార్లు ఈ ప్రార్థన చేసావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు చాలా మంది అంతేనండి, ఏదో రోగం వచ్చింది, ఇక అయిపోతాడు ఈడని అందరినీ బయటికి పంపించేస్తారు, ఇక నీడు సీన్ అయిపోయిందని. అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాడు, దేవా ఇక నుంచి మందు అస్సలు తాగం దేవా, ఇక నుంచి ఆ గుట్కాలు ఆ పాన్పరాలు అస్సలు తినం దేవా, నిజంగా మారిపోతున్నా దేవా, ఇక నుంచి నువ్వే చూస్తావు కదా దేవా. రేంజ్ లో యాక్షన్ తగ్గిద్ది, దేవుడు తగ్గిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తాడండి? ఆ వాగ్దానం ఏం చేస్తాడు? మళ్ళా మరణశయ్యిపోయి ఉన్నప్పుడు, హాస్పిటల్లో పడుకున్నప్పుడు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి నీ పని అయిపోయింది అనుకున్నప్పుడు నువ్వు చేసిన ఆ ప్రార్థన ఏంటి? ఇప్పుడు నీ బతుకు ఒక్కసారి ఎలా ఉంటుంది ఆ ప్రార్థన చేసిన తర్వాత? అదే చాలా మంది ఉన్నారండి. ఓ దుర్మార్గుడు ఉన్నాడు చీరాల్లో, వాడు పొద్దున్న లెగిస్తే తాగుడే తాగుడు,
పొద్దున ప్రారంభించారంటే ఆడ అసలు పని చేయటం కోసమే తాగడు, తాగటం కోసం పని చేస్తాడు. పూర్వం అసలు తాగుడు ఎందుకు వచ్చిందంటేనండి, అసలు మందు ఎందుకు కనిపెట్టారంటేనండి, ప్రారంభంలో పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడి పని చేసి ఒళ్ళంతా ఓడమైపోయినప్పుడు ఆ నొప్పులు తగ్గడానికి ఆ రోజుల్లో మాత్రలు టాబ్లెట్లు ఉండేవి కావు. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే కొద్దిగా 2 చుక్కలు వేస్తే ఆ మత్తులో వాడికి ఆ నొప్పులు తెలియకుండా పడిపోయేవి. దాన్ని ఔషధంగా వాడేవాళ్ళు బేసికల్ గా. సారా అన్నది ఇప్పుడులాగా ఉండేది కాదు. ఒకప్పుడు సారా అన్నది ఎలాంటిది అంటే అది ఒక ఔషధం. 2 చుక్కలు వేయగానే మత్తు వచ్చి పడిపోయేవాడు, టాబ్లెట్ లాంటిది అది. ఒకప్పుడు ఆపరేషన్లు చేయాలి, చేయి తెగిపోయింది, చేయి తెగిపోయినప్పుడు చేతికి కుట్లు వేయాలి, వాడేమో లబ్బో దిబ్బమని ఏడుస్తున్నాడు. అప్పుడు డాక్టర్లు ఏం చేసేవాళ్ళంటే పూర్వం కొద్దిగా సారా చుక్కలు 2 వేసేవాళ్ళు, అప్పుడు మత్తులోకి వెళ్ళిపోతే అప్పుడు కుట్టేసేసేవాడు గమక. పూర్వం ఇలా ఉపయోగించేవాడు సార్ని. కానీ అది రాను రాను ఏమైపోయింది, అది ఒళ్ళు నొప్పులు తగ్గడానికి తాగట్లేదు వీడు, అసలు తాగడానికి ఒళ్ళు నొప్పులు తెచ్చుకున్నాడు వీడు పొద్దున. నేను అసలు చెప్పండి, ఇంట్లో భార్యకు మంచి చీర కొనేడు, బిడ్డలకి సరైన స్కూల్ ఫీజులు కట్టరు. కొంతమందిని చూస్తుండే ఎంత జాలి వేద్దాంటేనండి పాపం. నాకు బాగా గుర్తుండే, చెల్లి ఒకరు పిలిస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళానండి ఒకసారి పాపం. నిజంగా చెల్లి టీ తీసుకొని వచ్చింది, చాలా చిన్నది పాపం. ఆ చెల్లి 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉంటాయి పాపం. నిజంగానండి ఇటువైపు అంతా చిరిగిపోయిందండి పాపం. ఇక కండువా వేసుకొని వచ్చిందండి పాపం. అన్నోళ్ళు ఏమనుకుంటారు అని. ఆడపిల్లండి పాపం, వెనకమాల వెళ్ళిపోతుంటే పాపం అంతా చిరిగిపోయిందండి పాపం. ఏమ్మా ఏంటి తల్లి అది అని అడిగానండి. చెల్లి మీరు చేయందమ్మా అంటే, అన్నా మా నాన్న నాకేం చేయడన్నా. మరి ఏం చేస్తాడన్నా? మరి తాగుతాడన్నా. మా అమ్మ తెచ్చినప్పుడు కూడా తాగేస్తుంటాడన్నా. మరి నీచుడా, ఇంతకంటే దరిద్రుడు నికృష్టుడు ఎవడైనా ఉన్నాడా? కడుపున పుట్టిన బిడ్డకు సరైన బట్ట కొనివ్వలేని నువ్వు, నీ భార్యకి సరైన పోషణ ఇవ్వలేని నువ్వు, నీ అమ్మకి మాత్రలు కొని పెట్టలేని నువ్వు, మీ నాన్న జబ్బున పడితే ఒక ఆయాసం వస్తుంటే ఒక డబ్బాలో ఒక మాత్రం బిల్లలు కొని పెట్టలేని నువ్వు, ఆ 6 సీసాల దగ్గరికి వెళ్ళి తాగుతున్నావే. నీ అంత దిక్కుమాలోడు ఎవరైనా ఉన్నారా? దేవుడు నిన్ను వదిలేస్తాడు అనుకున్నావా? పురుగులు బట్టి వస్తారండి ఇలాంటి వాళ్ళు. చివరికి వాళ్ళ గతి ఏమైందండి, లివర్లు 2 చెడిపోయి హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకుంటూ వస్తారు ఇలాంటి వాళ్ళు అందరూ. ఖచ్చితంగా అనుభవించక తప్పదు. మన జీవితాల్లో ఇలాగనే ఉన్నాం, ఎవరం మారలా. దేవుడికి ఆపదలో ఉన్నప్పుడేమో ప్రార్థనలు చేసి తెగ మొక్కుబళ్ళు చేసేస్తామండి మనం దేవుడికి. మామూలు మొక్కుబళ్ళ మనం చేసేవి దేవుడికి. ఆపదలో ఉన్నప్పుడు ప్రాణాలు కూడా ఇచ్చేస్తాం, దేవా నువ్వు ప్రాణాలు నిలిపితే చాలయ్యా అని దేవుడికి చెయ్యని మొక్కుబడి ఉంటుంది మన బతుకులకి. అదే రోగం తగ్గిన తర్వాత నీ మొక్కుబళ్ళు ఒక్కటి కూడా నెరవేర్చడం. మళ్ళా మందు స్టార్ట్ చెప్పాడు కదా, శరీరంలో ఉన్నాడు బాగా మందు ఆగిపోయాడు, అయిపోయిందని చెప్పేశాడు. వాళ్ళ కొడుకు నాకు ఫోన్ చేశాడు. వాడు పాపం ఏంటంటే నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, ఆయనకి ఫోన్ చేశాడు. అన్న కొద్దిగా ఇలాగ మనకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళ అమ్మ ఆల్రెడీ చచ్చిపోయింది, వాడు నాన్న ఒక్కడే ఉంది, వాడికి పాపం వాడు ఇంకా చదువు కూడా మధ్యలో ఉందన్న, వాడు పని చేసుకుంటూ చదువుకుంటాడు, వీడు ఇతగాడి చచ్చిపోయాడంటే నాన్నకి దిక్కు కూడా ఉండదని అంటే పాపం ఆయన జాయిన్ చేసుకొని అది చేసి ఇది చేసి డబ్బులు లేకపోయినా కానీ ఇది దగ్గర అంతో ఇంతో కట్టేసుకొని పాపం మొత్తానికి 1 నెల రోజులు హాస్పిటల్లో పెట్టుకొని బతికించి పంపించేసాడండి. అప్పుడు వెళ్ళి పలకరించడానికి వెళ్తే అన్నాడు, అయ్యగారు ఇక నుంచి ఎప్పుడు తాగనయ్య గారు అన్నాడు. ఏడుస్తాడు, ఎప్పుడు తాగనయ్య గారు, ఇది కనుక తగ్గేసి ఆ యేసుప్రభు కృప వల్ల బయటకు వచ్చేస్తానయ్య గారు, ఇక పానేస్తానయ్య గారు, ఇక నుంచి సువార్తలో ఉంటానయ్య గారు, మీతో కూడా తిరిగేస్తానయ్య గారు, ఎక్కడ వాక్యం ఉంటే అక్కడికి వెళ్ళిపోతానయ్య గారు, నీకు దండం పెడతానయ్య గారు, బతికించండి అయ్య గారు, ఏదో ఒకటి చేయండి గారు, ప్రార్థన చేయండి గారు అని కాళ్ళు పట్టుకున్నాడు ఆ రోజున. మొన్న 2-3 నెలల కిందట వెళ్తేనండి ఆ ఊరికి, అక్కడ ఆపానండి. ఎందుకంటే వాటర్ బాటిల్ కొనుక్కుందామని ఆపితే ఆ ఎదురు బార్ షాప్ పట్టుకుంటా శుభ్రంగా కళ్ళబడి బుక్ అయిపోయాడండి తాగుతా. నా ఎదురే దగ్గరుతున్నాడు వచ్చి, నా కారు పక్కనే. అది తెలియదు, నేను ఒక్కడం తెలియదు ఆయనకి. ఒళ్ళు మండిపోయిందండి. ఇలాంటి వాడి కోసం అని రికమెండ్ చేసింది డాక్టర్కి, ఇలాంటి వాడి కోసం అని దేవుడికి ప్రార్థన చేసింది. చాటిపించిందండి, నీకు ఎవరికి ఇలా చేయకూడదు అనిపించిందండి ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు. మనం అలాంటి వాళ్ళం కాదా? మీరు అలాంటి వాళ్ళు లేరా? దేవుడికి ఆపదలో ఉన్నప్పుడు మొక్కుబళ్ళు చేసుకున్న తర్వాత ఆయన గాలికి వదిలేసేవాళ్ళు లేరా? ఒక రకంగా యాకోబు కూడా ఇదే జాబితాలోకి వచ్చేసాడండి. దేవుడు దర్శనం చూశాడు. ఏశావు గనక నన్ను ఏమీ చేయకపోతే, దేవుడు గనక నన్ను పోషిస్తే, నువ్వే నా దేవుడు నన్ను నమ్మేస్తానంటాడు. కింద మీరు చదువుకుని అప్పుడే బేతేలైన పేరు పెడతాడు లూదనే ఊరికి. మారిందా జీవితం యాకోబుదంటే? మారలా. అదే మోసం, మళ్ళా అదే అబద్ధాలు. మళ్ళా జీవితాన్ని ఎవరి కోసం సమర్పించాడంటే రాహేలు కోసం ఒక 7 ఏళ్ళు,
లేయా కోసం ఒక 7 ఏళ్ళు, మామ దగ్గరేమో తన్నులాటలు, బుద్ధులాటలు, బామ్మర్ది దగ్గరేమో అబద్ధాలు, జీవితం మొత్తం మారాలండి. ఆ ప్రార్థన చెయ్యకముందు ఎక్కడున్నాడు అంతే ఉన్నాడు. ఏదో కొద్దిగా మారాడు అంతే, మారకపోతే బాగున్నట్టుగా కొద్దిగా జీవితానికి దేవుడికి ఇలా ఏమయ్యా చచ్చిపోవాల్సిన నిన్ను ఏశావు చేతుల్లో నుంచి దేవుడు కాపాడి పద్మనాభకు తీసుకొచ్చాడే, నీ జీవితాన్ని ఎవరికి ఇచ్చావు యాకోబు అంటే దేవుడికి ఇలా జీవితాన్ని 2 స్త్రీలకు అంకితం చేసేసాడు జీవితాన్ని. 14 ఏళ్ల జీవితాన్ని 20 ఏళ్ళు ఉంటాడండి మొత్తం. అక్కడ 20 సంవత్సరాలు ఉంటాడు పద్మనాభంలో. 7 ఏళ్ళు అటు ఇటు కాకుండా అయిపోతాడు. 14 ఏళ్ళు ఇద్దరు అంకితం ఇచ్చేస్తాడు. ఏం చేసావయ్యా నీ జీవితం అంటే ఏమీ చేయలే. ఒక 7 ఏళ్ళు రాహేలు కనపడుతుంది ఒక గుండెలో ఇంకో పక్కేమో లేదు, దేవుడు లేడు గుండెల్లో. మోసం. మళ్ళా మామ దగ్గర కూడా ఇలానే చేశాడు. మళ్ళా మామ కూడా పరిగెత్తేసాడు, పట్టేసుకున్నాను. సేమ్ అంతకుముందు ఏం జరిగిందో మళ్ళీ అదే జరిగింది. ఒకసారి మళ్ళీ చూడండి ఆదికాండ గ్రంథం. ఇదే ఆదికాండము గ్రంథము 31వ అధ్యాయము 21కి రండి. 31, 21కి రండి. ఇదే ఆదికాండ. ఆ తర్వాత ఏం జరిగింది? 31, 21కి రండి. యాకోబు పారిపోవటం. యాకోబుకి తెలిసింది ఒకటే, మోసం చేయడం, పారిపోవడం. ఇక్కడ లాభాన్ దగ్గర అంత మోసం జరగలేదు. వాస్తవానికి చెప్పాలంటే లాభానే మోసం చేస్తాడు బాబు. వాస్తవానికి చెప్పాలంటే లాభానే మోసం చేస్తాడు, ఈయన చేస్తాడు. మోసానికి మోసం ఈక్వల్ టు చేసేస్తాడు. చేసేస్తే పారిపోతుంటాడు. సేమ్ అంతేనండి. ఆ బతుకు పెద్దగా ఏం మారదండి. 31వ అధ్యాయం వరకు పెద్ద బ్రతుకులో పెద్ద మార్పు కనపడదు మనకి యాకోబు జీవితంలో. ఒకప్పుడు ఏశావును మోసం చేసి పారిపోయాడు, ఇప్పుడు లాభాన్ దగ్గర కూడా అదే చేశాడు, పారిపోయాడు. అక్కడ ఏశావు అయితే చంపేద్దామని వచ్చాడు, లాభాన్ కూడా అట్టానే వస్తాడు. ఇప్పుడు ఎక్కడ కూడా చదవండి మీరు, అదే వచ్చిన యాకోబు పారిపోయిన 3వ దినమున లాభానికి తెలిసింది. పారిపోయాడు లాభానికి తెలిసిన తర్వాత ఇద్దరు తన బంధువులను వెంట పెట్టుకొని 7 రోజులు, వారం పాటు ప్రయాణం అంత దూరము అతని తరుముకొని పోయాడంటే 7 × 3 = 21 అంటే 220 కిలోమీటర్లు పారిపోయాడు అప్పటికే. అంటే ఆ రోజుల్లో ఒక రోజుకి సగటున అకార్డింగ్ టు హెరిడోటస్ కనీసం 30 కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళు. వారం రోజులు అంటే 7 × 3 ఎంత 21 అంటే 200 కిలోమీటర్లు అప్పటికే పారిపోయాడు. సేమ్ ఈట ఎక్కడ పారిపోయాడు అంటే వారం వల్ల వెతికి గుర్రాల మీద వెతికితే అప్పుడు దొరికాడు. యాకోబు అంటే మోసం చేయటం, పారిపోవటం, అబద్ధాలు ఆడటం, జీవితం అంతా ఆడవాళ్ళ కోసం అర్పితం చేయటం, దేవుడి కోసం చేసింది ఏమీ లేదండి. కానీ దేవుడు క్షమించుకుంటూ వచ్చాడండి. మనల్ని కూడా అంతేనండి. నువ్వు చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోయినా ఇంకా నువ్వు ఇక్కడ బతుకున్నావు, ఇంకా నీకు రోగాలు రాలేదంటే అర్థం ఏంటంటే దేవుడు క్షమించుకుంటూ వచ్చాడు. నాకు దేవుడికి ఒక విషయం అర్థమైపోయిందండి. ఇక యాకోబు మారాలంటే గట్టి దెబ్బ ఏదైనా ఇవ్వాలి. యాకోబు మీరు అనుకున్నాడు, గట్టి దెబ్బ సరిస్తే జీవిత కాలం లేకూడదు, అలాంటి దెబ్బ ఇవ్వాలనుకున్నాడు. మనల్ని కూడా అంతేనండి. దేవుడు చూస్తుంటాడు. ఈ బతుకులో మార్పు రాలేదనుకో, దేవుడైతే దెబ్బ ఉంటదండి. లైఫ్ లో నడవలేవు 2 కాళ్ళతో ఇట్లా నువ్వు బతుకులో. యాకోబు దగ్గర కూడా అనుకున్నాడు. చూశాడు, యాకోబుకి దర్శనాలు వస్తే మాటినేటట్లు లేడురా. ఏం పెద్దగా మారలేదురా బతుకు, పెద్దగా ఏం మారలా. ఏం చేద్దాం అనుకున్నానండి దేవుడు. ఏం చేశాడు? 32కి రండి. ఏం చేశాడు రండి 32వ అధ్యాయానికి రండి ఒకసారి. 32వ అధ్యాయం ప్రారంభానికి రండి. 32 ప్రారంభం. ఒకప్పుడు రక్షించటానికి దేవదూతని పంపాడు, ఇప్పుడు శిక్షించటానికి పంపబోతున్నాడు. చదువు 32 ప్రారంభం. యాకోబు మాత్రం త్రోవలో వెలుచుండగా దేవదూతలు అతను ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటుకి ఏం పెట్టాడంట? మహనయీము అని పేరు పెట్టాడట. దేవుడు పంపించాడు, దేవదూతలు పంపించాడు దేవుడు. ఈసారి దేవదూత రక్షించడానికి కాదండి వచ్చింది, సరిసిరెండు దెబ్బలు రుచి చూపించడానికి వచ్చింది. మనుష్య రూపంలో వస్తారండి దేవదూతలు. అంటే ఏదో పైన ఆకాశం నుంచి ఏదో రెక్కలు కట్టేసుకొని కిందకు వచ్చేస్తారు అనుకోమాకండి. చాలా మంది ఏమనుకుంటారు దేవదూతలు అనగానే చల్లగా లాంచి వేసుకొని రెక్కలు వేసుకొని పై నుంచి కిందకు వచ్చేస్తారు అనుకుంటారు. కాదు, నాలానే మనుషుల్లానే వస్తారు వాళ్ళు కూడా. నాలానే బట్టలు వేసుకొని మనుషుల్లానే వస్తారు వాళ్ళు కూడా. పాత నిబంధనలో మనుష్య ఆకారాలతోనే వస్తారు వాళ్ళు. ఏం చెప్పాలంటే అసలు దేవదూతలు చూపించేదా గుర్తుపట్టలేదు, మన మనుషుల్లో కలిసిపోయి వస్తారు. అబ్రాహాం దగ్గర కూడా అంతేనట, మరిచెట్టు కింద యాపలు పెట్టుకొని కడుక్కుంటూ వచ్చాడు ఒక దేవదూత. గుర్తుపడతాం చాలా కష్టం. మనుష్య రూపంలో వచ్చాడు ఒక దేవదూత. ఎక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశాడో 32వ అధ్యాయము 24 చదవండి. 24. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఒక నరుడు
తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. ఏం చేశారట? పెనుగులాట. అదే చెప్తున్నా, తల్లి గర్భంలో ప్రారంభమైంది ఆ పెనుగులాట. ఆ పెనుగులాటకి ఇంకా అంతం రాలా. ఇప్పుడు దేవదూతతో పెనుగులాడాడట. ఎంతవరకట? ఎప్పటిదాకట? తెల్లవారు వరకు పెనుగులాడాడట. ఎందుకంటే దేవుడు దెబ్బ కావాలనే కొట్టాడండి యాకోబుకి. ఎందుకంటే యాకోబుకి కాళ్ళు తిన్నగా ఉన్నంత కాలం ఎటు పరిగెడుతున్నాడో అర్థం కాక, కాళ్ళు రెండు చక్కగా నడుస్తున్నంత కాలం ఎవరి కోసం కష్టపడుతున్నాడో తెలియట్లా కాళ్ళతో. దేవుడు అనుకున్నాడు, యాకోబు ఆధ్యాత్మికంగా స్ట్రైట్ అవ్వాలంటే కాళ్ళు కుంటుపడాలనుకున్నాడు. దెబ్బ పడాలనుకున్నాడండి యాకోబు. ఎందుకంటే దెబ్బ పడకపోతే మారడు అర్థమైపోయింది. దెబ్బ పడకపోతే మారడు అర్థమైపోయింది. నీ జీవితంలో కూడా అంతే. దెబ్బ పడకపోతే మారవు అని దేవుడికి అనిపించింది అనుకో, రెండు చేతులు తీసేస్తాడు. ఏ చేత్తో అయితే తాగుడుగా అలాగ పట్టేసుకొని లొట్టలేసుకొని తాగేస్తున్నావో అదే చేయి తీసేస్తాడు. అక్కడ ఉన్నట నిజాంపట్నం వైపు బాగా మందాగేశాడు. బాగా తాగేశాడు. పడుకుండిపోయాడు. ఎవడో వాడి శత్రువు మొత్తానికి ఇది అదే బాకీ ఉన్నట్టున్నాడు. ఆడికి గొడవలు ఉన్నట్టున్నాయి. రంపం తీసుకొని వచ్చారటండి. రంపం తీసుకొని వచ్చి ఇటుకురాయి ఉంటే అక్కడ ఇటుకురాయి మీద చెయ్యి అలా పెట్టేసి రంపం తీసుకొని పస్సా కోసి పడేస్తాడు. కైనా తెలియక మత్తులో ఉన్నాడు కదా, అర్థం కదా, రెండు చేతులు తీసి పడేశాడు. పోతావు ఇదే మత్తులు అలాగనే ఉండు, ఏదో ఒక రోజు కాలో చేయో పోద్ది. విశాఖపట్నం నుంచి వస్తున్నాడు జనవరిలో, మొన్న తిరుపతి ముగించుకొని వస్తున్నాం. దౌడ మొత్తానికి హైవే కదా, హైవే రోడ్ గుంటూరుకు వస్తున్నాం. తుని దాటిన తర్వాత అట్టుకుంటా బహుశా బాగా తాగేశాడు. మా ముందు ఇన్నోవా వెళ్తుంది, మేము చాలా జాగ్రత్తగా వెళ్తున్నాం. ఫాగ్ వస్తుంది, దాని ఏమంటారు, పొగమంచు వస్తుంటే మేము కొద్దిగా స్లోగా వెళ్తున్నాం చూసుకుంటూ. మా తమ్ముడు డ్రైవ్ చేస్తున్నాడు. ఎవడో మొత్తానికి కనీసం అవయవాల పట్ల స్పృహ లేని ఒక పనికి మానవుడు బాగా తాగేసి డివైడర్ పక్కన పడుకున్నాడు అండి. మా ముందు ఇన్నోవా ఉన్నాడు కదా, కారు ఇన్నోవా అంటే పెద్ద కారు ఉంది మా ముందు. వాడండి చూశాడో చూడలేదు కానీ ఎక్కిచ్చి పడేశాడండి. రెండు మోకాల పైన చెరిపిందండి టైర్. పెద్ద గావు కేకేశాడు ఒక్క దెబ్బకి. అమ్మో అనేసాడు. మాదేం ముందు మేమేమన్నా గబక్కన ఎక్కిచ్చామేమో, మేము అక్కడ ఆగిపోయాం. రెండు కాళ్ళండి, రక్తం పాతం కారిపోతుంది. వాడు ఇన్నో సర్వమని వెళ్ళిపోయాడు. 200 స్పీడ్లోనే ఉన్నాడు. మేము అనుకున్నాం తెల్లారిడికి ఉందిరా అనుకున్నాను నేను. తెలియదులే కానీ ఇడికి చీకట్లో ఉన్నాడు, ఇప్పుడు అర్థం కావట్లేదులే కానీ రేపు పొద్దున రెండు కాళ్ళు వేలాడతా ఏ జీవితాన్ని ఆగం చేసుకొని నా తెలుసు. ఆ తర్వాత రోజు వాడు ఏ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడో, పాపం అతని భార్య ఎంత మొత్తుకొని ఏడుస్తుందో, వాళ్ళ పిల్లలు ఎంత ఏడుస్తున్నారో, వీడి జీవితం ఎంత ఆగమైపోయిందో తెలియదు. ఇప్పుడు మత్తులో ఉన్నాడుగా తెలియదు. ఇప్పుడు మీలో కూడా అంతే. మందు బాబులు ఎవరైనా ఉంటే ఇప్పుడే చెప్తున్నా, దేవుడు రేపు మాపు తీసేస్తాడేమో, అందుకని ముందే చెప్పిస్తున్నాడు, జాగ్రత్తగా ఉన్నాడు. మీరు అర్జెంటుగా మానేయండి, దేన్నైనా వదిలేసుకోండి. యాకోబు విషయంలో కూడా దేవుడు చూశాడండి. మారతాడేమోనని మొదటిసారి దర్శనం ఇచ్చాడు. మారలా, తొడ దగ్గర గట్టిగా నొక్కాడండి, ఎముక విరిగిపోయి ఆ రోజు నుంచి కుంటుడైపోయాడు. మీకు తెలుసో తెలీదు, అకార్డింగ్ టు వన్ ఒపీనియన్, యాకోబు గారికి ఆ కుంటుతనం అనేది దాదాపుగా మరణించేంత వరకు వెంటాడింది ఆయన. అందుకని మీరు చూడండి 33వ అధ్యాయం తర్వాత చేతి కర్ర అనే పదాలు ఎక్కువ ఉపయోగిస్తాడు యాకోబు దగ్గర. ఒకసారి మీరు అసలు ఏం జరిగిందో చూద్దామండి. ఇలానే ముందుకు రండి, ఒకసారి ఇలానే ముందుకు రండి. ఇదే 32వ అధ్యాయము 30 వచనం చూడండి. 32వ అధ్యాయం 32. అక్కడ దేవదూత మాట్లాడిద్దండి. 29 కూడా రండి. 29. అప్పుడు యాకోబు 27 కొద్దాం, 27 నుంచి కిందకు వద్దాం. అసలు ఏం జరిగింది 27 నుంచి కిందకు వద్దాం. ఆయన నీ పేరేంటి? దేవదూతకు తెలియదండి పేరేంటో. వచ్చిన ఆయన పేరు యాకోబు అని దేవదూతకు తెలీదా? తెలుసు, కానీ అడుగుతుంది ఇష్టం. నీ పేరేంటయా అని అడిగింది. అప్పుడు అతనేమంటున్నాడు? యాకోబు. అది అంటే అర్థం ఏంటంటే తన నోటితోనే చెప్పిస్తుంది దేవదూత, నాయనా నువ్వు ఇంకా మారలేదయ్యా, యాకోబులానే ఉన్నావు. యాకోబు అంటే అర్థం ఏంటి? 2 అర్థాలు ఉన్నాయి యాకోబుకి. దానిలో ద్వితీయ అర్థం ఏంటంటే మోసగాడు అనే ఒక అర్థం కూడా ఉంది, డిసీవర్ అనే ఒక అర్థం కూడా ఉంది. 2 అర్థాల్లో. అంటే యాకోబు అంటే మోసగాడు
అర్థం వస్తుంది బయటికి. అది 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 నీ జీవితం అలా ఉంది యాకోబు. నీ జీవితం మోసగాడిగా ఉన్నావు. నీ బ్రతుకులు ఇంకా మారలా. నువ్వు ఇంకా యాకోబుకు పేరు తగ్గట్టుగానే ఉన్నావు. నువ్వు మోసంలోనే ఉన్నావు ఇంకా నువ్వు. అందుకని ఈ రోజు నుంచి నీ పేరు మార్చేస్తున్నానని పేరు మార్చేసి ఇశ్రాయేలు అని పేరు పెట్టిందండి. ఆ తర్వాత ఈయన జీవితం ఏమైపోయిందో 30కి రండి. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలముకి ఏం పేరు పెట్టాడట? పెనుయేల్. పెన్న అంటే చూడటం, ఏల్ అనగా దేవుడు చూచి తిని అని అర్థం. దేవుని ముఖం పైన అంటారు, దేవుని ముఖాన. పెనుయేల్ అని పేరు పెట్టాడట. ఇంకా నెక్స్ట్, అతడు పెనుయేలు నుండి, జాగ్రత్తగానండి, అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం అయిపోయిందట. సూర్యోదయం అయ్యను. నెక్స్ట్ అప్పుడు అతడు తొడ కుంటుతూ వెళ్తున్నాడు. తొడ కుంటుతుందా? బ్రాకెట్ లో నుంచి బయటకు వచ్చేసింది. అలా పెట్టేసినప్పుడు అప్పుడప్పుడు స్కూల్లో లెక్కలు చేయనప్పుడు టీచర్లు పెడతారు కదా తొడపాసం. మామూలుగా ఉండదండి. 10 లెంపకాయలైనా వేయించుకోవచ్చు కదా, తొడపాసం పెట్టించుకోకూడదు. చాలా చాలా సున్నితమైన స్కిన్ కదండి, అది చాలా నొప్పి పుట్టేస్తుంది. అలా అనగానే ఈ ముఖ్యంగా తొడ అంటానంటే తొంటి భాగం విరిగిపోయిందండి యాకోబుకి. తొంటి భాగం విరిగిపోయింది. తొంటి అంటే కనుక మన పిరుగు భాగం అంటారు, దాన్ని విరిగిపోయింది. దెబ్బమ్మడికి ఎలా నడుస్తున్నాడట యాకోబు? తొడ కుంటుచూ నడుస్తున్నాడట. అంటే కుంటిదనం వచ్చేసింది అనమాట. కుంటిదనం ఇంకా చూపిస్తాను ముందు. అంటే స్ట్రైట్ గా ఉన్నప్పుడు మాట ఇలా, 2 కాళ్ళు తిన్నగా పనిచేసినప్పుడు మాట ఇట్లా, ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు దేవుడు సరిగ్గా లేడు. అందుకనే దేవుడు ఆరోగ్యాన్ని, కాళ్ళని, పరుగుని, వేగాన్ని కచ్చేసి పడిస్తున్నాడు. ఏ కాలైతే ఇంతకాలం పరిగెత్తిందో, ఏ శావుడు మోసం చేసి ఒకసారి, లాభాన్ని మోసం చేశారని అనుకోని మరొకసారి, రాయుడి కోసం ఒకసారి, లేయా కోసం ఒకసారి, ఎవరి కోసం మరొకసారి, ఈ కాళ్ళు రెస్ట్ లేకుండా పరిగెడుతున్నాయి అనుకున్నాడు. ఈ కాళ్ళే కదా నువ్వు పరిగెడుతున్నావు తేపకి. గట్టిగా ముచ్చిపడేసాడు. నువ్వు దేనితో అయితే పాపం చేస్తున్నావో దేవుడు దాని దగ్గరే వేస్తాడు నీకు దెబ్బ. దాని దగ్గరే పడితే నీకు దెబ్బ. కుంటుతూ నడిచాడటండి. ఆ తర్వాత అండి మీరు చూడండి, యాకోబు చచ్చిపోయేటప్పుడు కూడా పితరుల్లో ఎవరికి చేతికర్ర వాడకం లేదు, కానీ యాకోబు దగ్గర పదే ఈ వాడకం గురించి హెబ్రీ పత్రిక చెప్తారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయానికి రండి. అపోస్తలుడైన పౌలు ఒక రహస్యాన్ని ఆయన చెబుతూ 11వ అధ్యాయం 21లో ఏమన్నాడు చూడండి. ముందు 22 చదువుకొని 21కి వెళ్దాం, అప్పుడు ఆసక్తిగా ఉంటది. ఎవరట? యోసేపు. జాగ్రత్తగా రండి. యోసేపు. జోసఫ్ ఎవరండి? యోసేపు ఎవరు? బెనాయిహా యాకోబు గారి కొడుకు కదా. యోసేపు అని చదవండి. యోసేపు అవసాన కాలం అంటే ఏంటి? మోసలోడయ్యాడు. యోసేపు తన అవసాన కాలమందు సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గురించి ప్రశంసించి వారితో ఇట్లా నేను అని ఉంటుంది. అంటే యోసేపుకి అవసానం వచ్చింది, రైట్? అక్కడ మన కర్ర అనే పదం ఉండదండి. యోసేపు అవసానం దగ్గర కర్ర అనే పదం ఉండదు. ఇప్పుడు మీరు పైన 21కి రండి. 21 చదువుతున్నాను ఇప్పుడు. అదే అవసాన కాలం యోసేపుకి అవసానం వచ్చింది, నేను కూడా అదే అవసానం వచ్చింది. అవసాన కాలమును బట్టి విశ్వాసమును బట్టి యాకోబు 21 చదువుతున్నా. యాకోబు చదవండి. యాకోబు అవసాన కాలమునందు యోసేపు కుమారులలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మీద అదేంటి? యోసేపు కూడా అవసరం వచ్చింది కింద, మరి ఆయనకి లేని చేతి కర్ర నీకెందుకు వచ్చింది? ఆలోచించండి. అబ్రాహాము కూడా అవసరం ఉన్నాడు, అక్కడ కూడా మనకి పదాలు ఉండవు, చేతి కర్ర అనే పదాలు ఉండవు. ఇంక్లూడింగ్ ఇస్సాకు కూడా అవసరం ముందు గుట్టోడైపోయాడు, అక్కడ కూడా చేతి కర్ర అనే పదం ఉండదు మనకి. యోసేపు దగ్గర ఉండదు మనకి, అది మోషే దగ్గర ఉండదు మనకి. అది చేతి కర్ర అనే పదం ఉపయోగించబడిన ఒకే ఒక పితరుడు యాకోబు. చేతి కర్రట, కర్ర పోటట. ఎందుకు వచ్చింది నీకు కర్ర పోటు? ఏదో జరిగింది. ఆ రోజు దేవదూత పెట్టినటువంటి ఆ తుంటి నరపు దెబ్బ జీవితాంతం వెంటాడిందండి. జీవితాంతం.
ఆదికాండం 47 కూడా చదువుకోండి. చేతి కర్రను పట్టుకొని అనే పద ప్రయోగం ఉంటుంది. మనకు రిఫరెన్స్ చాలా ఎక్కువైపోతాయి, ఎందుకని నేను చెప్పట్లేదు. అంటే ఒక దెబ్బ అయితే ఏదో వెంటాడుతుంది యాకోబుని, ఒక దెబ్బ మాత్రం ఏదో వెంటాడుతుంది. అంటే టోటల్ గా చేతి కర్ర వచ్చేసిందని నేను అనలే, కానీ ఆ దెబ్బ మాత్రం అలాగా నీడ వెంటాడినట్టు వెంటాడుతానే ఉందండి. ఆ రోజు పడినటువంటి ఆ తుంటి దెబ్బ. అందుకని ఏనట మనకు సీక్రెట్ చెప్తాడు అక్కడ ఆదికాండంలో. ఆ కింద ఏం జరిగిందో సీక్రెట్ చెప్తాడు. 32 గ్రాండ్, మళ్ళా ఆదికాండం 32 గ్రాండ్. ఆదికాండము గ్రంథము 32వ అధ్యాయానికి రండి. ఆదికాండము ఇందాక మనం ఎక్కడైతే ఫైట్ జరిగిందో ఆ ఫైట్ జరిగిన తర్వాత 32వ అధ్యాయము 32 చదవండి. 32 చదవండి. అందుచేత యాకోబు తొడగూటి మీద తుంటి నరం, జాగ్రత్త వినండి. అందుచేత యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున, దేవుడు కొట్టాడట యాకోబు, కొట్టినందున నేటి వరకు, అంటే ఎప్పటి వరకు, నేటి వరకు అంటే ఎప్పటి వరకు, మోషే గారు ఆదికాండాన్ని రాస్తున్నంత వరకు. ఆ సంఘటన ఎప్పుడు జరిగింది? ఇది 1440 అనుకుంటే, అదొక 1830 అనుకుంటే, 1540, 100, 1640, 100, ఒక 280 సంవత్సరాల ముందు జరిగిన దాని గురించి మాట్లాడుతున్నాడు మోదీ గారు. మాట్లాడుతూ ఏమన్నాడంటే, దేవుడు తొడ మీద యాకోబును కొట్టాడు కనుక నేటి వరకు, అనగా మోషే గారి కాలం వరకు ఇశ్రాయేలీయులు తోట గూటి మీద ఉన్న తుంటి నరము తినరు 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 తినరు. ఇప్పుడు కూడా వెళ్ళండి మీరు, ఇప్పుడు ప్రెసెంట్ ఇజ్రాయెల్ వెళ్ళండి, చికెన్ షాప్కి వెళ్ళినా, మటన్ షాప్కి వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళండి, వాళ్ళకి గిడ్ హనెషా అనేటువంటి ఒక పదం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ హలాల్ అంటుంటారు కదా, మనకి ఇక్కడ చికెన్ కొట్ల దగ్గర మనకి పైన ఏం పేరు పెట్టి ఉంటుంది? హలాల్ చేయబడిన మాంసము అమ్మబడును అంటారు. హలాల్ అంటారు, వారి హిబ్రూలో ఖదేష్ అంటారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఇజ్రాయెల్ మీదకి వెళ్తే అక్కడ బోట్ల మీద ఏమంటది అంటే, ఇక్కడ గిట్ హెదెషా మాంసం అమ్మబడును అంటారు. అంటే అర్థం ఏంటంటే ప్రతి జంతువు తొడగూటిని తీసివేసి అమ్ముతారనమాట. తొడగూట్లు అమ్మరాళ్ళు, ఇప్పటికి అమ్మరాళ్ళు. మోషే గారు కూడా అదే చెప్తాడు. కావున నేటి వరకు ఇశ్రాయేలీయులు వారు మాంసము తినున్నప్పుడట, చదవండి చివరిలో మళ్ళీ చదవండి, తొడగూటి మీద ఉన్న తుంటి నరము తినరు. అప్పటికి ఆయన కాలంలోనే తినట్లేదు. ప్రెసెంట్ నవ్వేడేస్ యు గో టు ద ఇజ్రాయెల్, ఇప్పుడు కూడా ఆలుకూడదు. గిడ్ హెదష్ అనే బోట్స్ ఉంటాయి, అక్కడ బోట్స్ ఉంటాయి. అంటే కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అన్న బోట్లకు, అక్కడ బోర్డు తుంటి నరము తీసివేయబడిన మాంసం అమ్మబడును. ఇది తెలుగులో చెప్పాలంటే ఈ బోట్లు ఉంటాయి అక్కడ. ఇస్రాయెల్ తింటాను, ఇప్పటికీ తింటాడు. ఎందుకు వాళ్ళు అంతగా ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు దాన్ని అంటే, గట్టి దెబ్బ తగిలింది మా పిత్రుడికి అక్కడ, అందుకని ఆ ఫ్లెష్ మాకు వద్దని వస్తారు ఇప్పటికి. అంటే ఒకసారి చెప్పినప్పుడు నువ్వు వినలేదు అనుకో, 28వ అధ్యాయంలో దర్శనంలో దేవుడు చెప్పినట్టు 32వ అధ్యాయానికి వస్తే దెబ్బే పడిద్ది అని చెప్తున్నాడు దేవుడు అక్కడ మనకి. మొదటిసారే నువ్వు మారాలి, రెండోసారి దాకా దేవుడికి పని చెప్పకు, దయచేసి దేవుడికి పని చెప్పకండి మీరు. ఆయన కనుక ఎంటర్ అయ్యాడు అనుకో పనిలోకి, కుంటోడివో గుట్టోడివో అయిపోతాం. అందుకనే మీరు చూడండి, 32వ అధ్యాయానికి ముందున్న యాకోబు వేరు, 33వ అధ్యాయం తర్వాత ఉన్న యాకోబు వేరు. అసలు సిసలు ఇశ్రాయేలు మనకు 33 నుంచి వస్తాడు. జీవితం మారిపోయిందండి ఆ దెబ్బతో యాకోబుకి. ఎంతగా మారిపోయిందో తెలుసా? శత్రువుని ప్రేమించటం నేర్చుకున్నాడు, ఎదుటోళ్ళని గౌరవించటం నేర్చుకున్నాడు. అప్పటిదాకా భయపడి పారిపోయేవాడు కదా, ఇక్కడి నుంచి ధైర్యంగా ఎలా బతకాలో నేర్చుకున్నాడు. నోటి మాట మారింది, నడిచే తీరు మారింది, చూసే కళ్ళు మారాయి, ప్రవర్తన మారింది, జీవితం మారింది. కనీసం కూతుర్ని రేపు చేసిన షెకెమును కూడా క్షమించాలనే మనసు వచ్చేసింది. తర్వాత ఎంతగా మారాడు 33వ అధ్యాయానికి రండి. దెబ్బ పడిన తర్వాత ఎంత మార్పు వచ్చిందో చూడండి ఒకసారి మీరు. 33కి రండి, 33వ అధ్యాయము ప్రారంభానికి రండి. ఇందాక దాకా మీరు పరిగెత్తాడనే పదం ఎక్కువ వింటారు మీరు. 33 తర్వాత ఆ పదం మీకు ఎక్కడా కనిపిస్తుంది బైబిల్లో, కాబట్టి సెర్చ్ చేసుకోండి. ఎందుకంటే ధైర్యం తెచ్చుకున్నాడండి ఆ రోజు నుంచి. ఎంత ధైర్యం వచ్చిందంటే 33వ అధ్యాయం ప్రారంభానికి రండి. యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులు వస్తున్నారట. ఒకప్పుడు చూడండి, ఒకప్పుడు ఒక్క ఏశావు వస్తేనే పరిగెత్తేశాడు, అమ్మో నా వల్ల కాదు తప్పేస్తాడు. ఒకప్పుడు ఒక్క లాభం వస్తేనే పరిగెత్తేశాడు. ఇప్పుడు ఏశావే కాదు, ఇందాక అధ్యాయంలో, అంత మునుపు అధ్యాయంలో ఏశావు ఒక్కటి చూసి కచ్చ ఉండిపోయాడు. ఇక్కడ ఏశావు కాదు, ఏశావు కంటే మించిపోయిన రౌడీ మోకలు 400 మంది వస్తున్నారటండి. మరి ఒక్కడికి ఒక పులికే భయపడిపోతే ఇప్పుడు 500 పుళ్ళు వస్తున్నాయి. ఏం చేస్తావు చెప్పమండి ఈ భాషలో చెప్పాలంటే. కానీ నేను ఏం చేశాడు చూడండి కింద చూడండి. అప్పుడు అతడు
తన పిల్లలను లేయా రాహేలును ఇద్దరు దాసీలను పంచి అప్పగించి అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు సాగిలపడ్డాడు. అన్నా బాంచారు తలపై దించారు. నాకు ఇక నీతో ద్వేషం పెట్టుకోవాలని లేదయ్యా, నీతో ఇక నీ గేమ్స్ ఆడాలనుకోవట్లేదయ్యా, ఇక నిన్ను మోసం చేయాలని నాకు లేదయ్యా, నాకు బుద్ధి వచ్చేసిందయ్యా, నా జీవితం మారిపోయిందయ్యా. ఒకప్పుడు నేను కొట్టాను కదా, అమ్మ గర్భంలో ఉన్నప్పుడు నువ్వు ముందు వెళ్ళకూడదురా అని చెప్పి నేను మరి పట్టుకున్నాను కదా, అప్పుడు పగతో పట్టుకున్నాను, ఇదిగో ఇప్పుడు ప్రేమతో పట్టుకుంటున్నానని చెప్పి సాగిలపడి నమస్కారం చేసి ఇక్కడ కాళ్ళకు దండం పెట్టుకుంటున్నాడట. అన్నది కాళ్ళకు దండం. ఒకప్పుడు ఏం చేశాడు, గట్టిగా పట్టుకున్నాడు కాళ్ళే, నువ్వు వెంటానికి లేదురా అన్నాడు. ఒకప్పుడు పగ పోయింది, కాళ్ళకి గౌరవంగా నమస్కరిస్తున్నాడంటే ద్వేషం పోయింది, ప్రేమ వచ్చిందండి. 33 తర్వాత నుంచి ఆయన జీవితంలోకి. ఇంకా మనిషి ఎంత మారాడో చూడండి, మనిషి మార్పు ఎంతగా అతనిలో మార్పు వచ్చిందో. ఒకసారి 10వ వచనం కదండి, ఒకప్పుడు లాక్కునేవాడు అందరి దగ్గర నుంచి, మామ దగ్గర నుంచి గొర్రెలు లాక్కోవటం, అన్న దగ్గర నుంచి జ్యేష్ఠత్వం లాక్కోవటం, అమ్మ కూర వండితే ఈయన లాక్కోవటం, ఈ చేసేవాడు. ఇప్పుడు మార్పు వచ్చింది. ఎంత మార్పు వచ్చిందంటే 10 చదవండి 10. అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకో ఇవ్వటం నేర్చుకున్నాడు. ఒకప్పుడు లాక్కోవటం నేర్చుకున్నాడు జ్యేష్ఠత్వాన్ని, ఇప్పుడు ఇవ్వటం నేర్చుకుంటున్నాడు. ఒకప్పుడు కాళ్ళు గట్టిగా పట్టుకోవటం నేర్చుకున్నాడు, ఇప్పుడు కాళ్ళకు నమస్కరించటం నేర్చుకున్నాడు. ఒక మార్పు కనపడుతుందండి యాకోబు జీవితంలో ఆఫ్టర్ ద చాప్టర్ 33 తర్వాత నుంచి. నీలో ఉందా మార్పు? యాకోబు తొడగూటి మీద కొడతాం దేంతో సమానమో తెలుసా? నీ బాప్తిస్మంతో సమానమది బిడ్డ. దేవుడు నిన్ను బాప్తిసం రోజు చంపేశాడు లేదా? బాప్తిసం అంటే అర్థం ఏంటి? సమాధి కదా, పాము కదా. అంటే దేవుడు నిన్ను ఆ రోజు చంపేశాడు. నువ్వు కొత్తోడికి ఆ రోజు నుంచి ఏం మార్పు కనపడింది? నీ మాటలు ఎక్కడే మారుతుందండి. బాప్తిసం తీసుకోనక మునుపు అదే దిక్కుమాలి సీరియల్ నీ బతుకి, ఇప్పుడు అదే దిక్కుమాలి సీరియల్. ఏం మారా? ఏంటంటే నువ్వు మారింది. ఎంతమంది ఉన్నారు నిజంగా బాప్తీసం తీసుకొని కూడా, అయ్యా నిజంగానయ్యా నేను బాప్తీసం పొందకుండా పోతే అక్కడ చూసేవాడినండి సినిమాలు సీరియల్ను, ఆ తర్వాత నుంచి దేవుని నమ్ముకున్నప్పటి నుంచి మానేశానండి, ఇప్పటి వరకు నేను చూడలేదండి ఆ రోజు నుంచి అన్నోళ్ళు నిజంగా ఎంతమంది ఉన్నారండి? మీరు చెప్పిన కదండి. ఆ రోజు ఆ రోజు చూసావు, ఏదో నామకార్థంగా మొక్కుబడి చేసావు, మళ్ళా స్టార్ట్ చేసేసావు. మగాళ్ళు కూడా అంతే కదా. తాగుబోతులు బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? తాగుబోతులు బొచ్చిన మంది ఉన్నారు, బొచ్చిన మంది తాగుబోతులు ఉన్నారు. బాప్తీసం తీసుకున్న తాగుబోతులు ఉన్నారు. అంటే నీ బతుకు మారలేదా? మారలా. బూతులా? స్త్రీ వైపు ఏమైనా కాంక్షణ తగ్గిందా? పురుషులకైతే ఎవరస్తులకి బాప్తీసం తీసుకోవడం ఎడాపెడా చూసేసేవాడు. ఇష్టమైన ఆడదాని వెంట కనిపించిన ప్రతి అమ్మాయి వెంట చూసేసేవాడు. కనిపించిన ప్రతి దాని దగ్గర అలా అని నోరప్ప చెప్పేసేవాడు. ఏం మారింది ఇప్పుడు? మార్పు వచ్చిందా? మళ్ళా అదే జీవితంలో అదే పెంట ఆలోచనలతో హృదయం అంతా నిండిపోయిందా? ఇలాగే చెప్పా కదా, మన ఫోన్ చెక్ చేస్తే మన బతుకంతా బయటపడింది అంటే అదే ఫోన్లో బైబిల్ యాప్ ఉంటుంది, అదే ఫోన్లో చూడకూడదు కూడా ఉంటుంది. లేదా ఏం మారావు బిడ్డ? యాకోబు చూడండి ఎంత మారిపోయాడు చూడండి, మహానుభావుడు. నిజంగా 33 తర్వాత యాకోబుని చూడండి, అబ్బా ఇలా ఉండాలనిపించింది అంట. ఒక అబద్ధం ఆడటం మానేసాడు, ఎదుటోని మోసం చేయటం మానేశాడు. చివరికి కూతుర్ని రేపు చేస్తారండి తర్వాత 34లో. అన్నదమ్ములు అందరూ కోపం చేసేద్దాం అంటే, రే వద్దురా, చంపుద్దురా, ఇచ్చి పెళ్లి చేద్దాం లేరా, వదిలేయండిరా. బతీవిలాటం నేర్చుకున్నాడండి, పగ సాధింపు చర్యలు మానేశాడండి, నడకంతా మారిపోయిందండి, అన్నని కౌగిలించేసుకున్నాడండి, జీవితం మొత్తం మార్చేసుకున్నాడండి. కాళ్ళు బాగా పనిచేసినంత కాలం, చేతులు బాగా పనిచేసినంత కాలం విజయాల్లో ఉంటాడు. రొమ్ము విరుచుకొని తిరిగేవాడు, రొమ్ము విరుచుకొని, నాకేంద్రా డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మా అమ్మను పంపిస్తా ప్రార్థనకి, నేను రాను, నాకేం అవసరం. మాటలోనే ఒక నిర్లక్ష్యం, కేర్లెస్ హ్యాబిట్స్ అండ్ యాటిట్యూడ్స్. దేవుడు అంటే చూసేటండి, పాపం బతిమిలాడేదటండి వాళ్ళ ఆవిడ. ఏమండి ప్లీజ్ అండి ప్రార్థనకి 2 మంచి మాటలు చెప్తారా,
పోవే, నువ్వు పోతున్నావా నువ్వు, ఏంది వచ్చేది, బాగానే ఉన్నాలే, నాకేమైంది, నువ్వు నేను పోపిస్తున్నాక అదే ఎక్కువ నీకు పోనేవాడట. అమ్మపోతే రారా, ప్రార్థనకి రారా, కూర్చోరా, 4 మాటలేండిరా, నువ్వు వెళ్తే వెళ్ళు, నన్ను ఇసుకి మాకండి ఇంట్లో అనేవాడట. దేవుడు అంటే ఒకరోజు వస్తున్నాడండి, రోడ్డు మీద వస్తున్నాడు, కొట్టిందండి కొడతంతో మొత్తం ఎన్ని ఎముకలు ఉన్నాయో అన్నీ ఇరిగిపోయాయి. ఇప్పుడు వీల్చే ఏమి లేదు పాప. ఇప్పుడు కొన్ని చెప్పకూడదు లైవ్లో, ఎందుకంటే గబక్కని ఉన్న వాళ్ళు చూస్తారు. జీవితం మొత్తం ఆగమైపోయింది. ఇప్పుడు వస్తున్నాడు చర్చికి. ఎలానో తెలుసా, తోసుకుంటా వస్తున్నాడు. తెస్తాడు దేవుడు. నువ్వు రాలేదనుకో జుట్టు పట్టుకొని ముంచి తెప్పిస్తాడు. కానీ ఒకటే తేడా, నీ అంతటి నువ్వు వస్తే 2 కాళ్ళు ఉంటాయి, ఆయన ఎంటర్ అయ్యాడంటే 2 కాళ్ళు పోతాయి. సింపుల్. అదే అంటాడు కదా అమ్మప్పుడు కూడా, రే నీ అంతటి నువ్వు వచ్చావా సరే అయిపోతారా, లేదంటే నీకు మామూలుగా ఉండదు. మరి బరువు ఎక్కువే, నీకు వీపు విమానం మోత మోగిద్ది అనమాట. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే రండి, ఆయుష్కాలం ఉన్నప్పుడే రండి, అన్ని అవయవాలు పనిచేస్తున్నప్పుడే రండి. ఆ తర్వాత జీవితంలో ఇంకేమీ ఉండదండి, అన్ని పోగొట్టుకోవటమేనండి. అప్పుడు నువ్వు వచ్చినా మరలా అవి తిరిగి రావండి, దేవుడు ఇవ్వడండి. ఎందుకంటే అవి ఇస్తే నువ్వు ఆగమని నీకు తెలుసండి. అవుతావా నువ్వు? యవనస్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ, పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీకు అన్ని అవయవాలు ఉన్నాయి, చక్కగా దేవుడికి ప్రార్థనకు వచ్చారు. ఏమైనా బ్రతుకులు బాగోపోతే అర్జెంటుగా ఈ రాత్రే సవరించేసుకోండి. లేదు దేవదూత వచ్చి తొడమీన పెట్టి పిసికేదాకా ఉన్నారంటే కొండతనే చేతికారం తీసుకోండి. ఏముండదు ఇక, జీవితం అంతా ఆగమైపోతే అంతే. అదే అంటాడు కదా ఆయన 30వ అధ్యాయం యోబు గ్రంథం 33కి రండి. ఇందాక మనం చదువుకున్నాం, దేవుడు 1 2 సార్లు చెప్తాడు అని. ఆ వచనం చదువుకున్నారు కదా మీరు. ఆ వచ్చిన కిందలో అదే చెప్తాడు. ఆ 1 2 సార్లు చెప్పినప్పుడు వినకపోతే ఏమైతే కింద చెప్తాడు ఇక్కడ. 33వ అధ్యాయం యోబు గ్రంథము. ఇందాక 1 మారు 2 మార్లు చెప్పిన పదం చదివి కిందకి రండి. ఆ 14వ అధ్యాయం 14వ వచనం చదివాం మనం. యోబు గ్రంథం 33:14కి రండి. దేవుడు జాగ్రత్తగా రండి, మాట జాగ్రత్తగా రండి. దేవుడు 1 మారే పడుకును అంటే అర్థం ఏంటంటే నీకు ఒకసారి చెప్తాడు, నెక్స్ట్ 2 మార్లు కూడా పలుకుతాడు. అయితే నీకు బుర్రలో బల్బు వెలగలేదు అనుకో, ఆయన కొడుతున్నాడని ఏం జరిగితే 19కి రైతు 19కి వ్యాధి చేత అది 2వ పలికినప్పుడు నువ్వు వినలేదనుకో, 3వసారి ఎట్టుండిద్ది అంటే పరిస్థితి చెప్తున్నాడు అక్కడ. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, ఒకటి ఎముకలు 2 విరిచేయటం వచ్చే నొప్పుల వలనను, ఎడతెగడి నొప్పులు కలుగుట వలనను, అది అప్పుడు శిక్షణ నొచ్చుకుంటావురా నువ్వు. 1 2 సార్లు చెప్తే నువ్వు వినవురా అని చెప్తున్నాడు దేవుడు ఇప్పుడు అక్కడ. అది మీకు కూడా ఇది 2వసారో 1వసారో నాకు తెలియదు. ఇక్కడ చాలా మంది కూర్చున్నారు. మీకు కూడా ఇది యాకోబుల బేతేలు దర్శనం అయితే ఓకే. బేతేలు దర్శనంలో దెబ్బలు ఉండవు, కేవలం రక్షణ ఉండిద్ది. పెనుయేలు దర్శనం వచ్చింది అనుకో, దెబ్బ వస్తుంది నీకు. ఇక్కడ దెబ్బ వచ్చిందంటే ఇక లెగవటానికి ఉండదు, చేతికాలం తీసుకోవటం. ఇక జీవితకాలం వెంటాడిందండి సమస్య ఆయనకి. పూర్తిగా కుంటుకుండా నడిచాడా అది నేను ఊహించలేనులే, కానీ దెబ్బ అయితే వెంటాడింది అది మాత్రం చెప్పొచ్చు. ఆయన జీవితాన్ని తర్వాత అంతా జాగ్రత్తగా గమనిస్తే కొన్ని నిర్మాణాల దగ్గర కూడా ఆయన జీవితాలను అలా గమనిస్తూ ముందుకెళ్తే, అంటే మీ జీవితాల్లో కూడా దేవుడు దెబ్బ కొట్టక మునుపే మారండి. అదే చెప్తున్నాడు హెబ్రీ పత్రికలో. మీకు అదే వాక్యపట్నంలో కూడా చదివారు, మరొక్కసారి చదవండి ఆ వాక్యపట్నం. హెబ్రీలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకి పత్రికలు రాస్తూ దేవుడు ఏ విధంగా శిక్షిస్తాడో ఆయన మాట్లాడుతూ 11వ అధ్యాయం, అది హెబ్రీలకి అపోస్తలుడైన పౌలు రాసిన 12వ అధ్యాయము 5-7 చదవండి. 12వ అధ్యాయం 5-7 చదవండి. నా కుమారుడా, ప్రభువు చేత వచ్చే ఆ శిక్షణను తృణీకరించొద్దయ్యా, ఇప్పుడే మారేయండి అయ్యా. దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడే మారేయండి అయ్యా. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగొద్దు. నువ్వు ఏంట్రా పొద్దుగోళ్ళ సీరియల్ గురించి మాట్లాడతాడు ఈయన, విసుగొచ్చు. చూసేవాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే, ఈయనేది ప్రతి మీటింగ్లో సీరియల్ గురించి మాట్లాడతాడు, విసుగొద్దు. అదే అన్నాడు, విసుగొద్దు. దేవుడే చెప్తున్నాడు, విసగవద్దు. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు తన కుమారుని దండిస్తాడు. దేవుడట ప్రేమించే వారిని దండిస్తాడట. దెబ్బ పడిన తర్వాత మార్పు వస్తే ఇక మళ్ళా దెబ్బ పోదు. మళ్ళా చెప్తున్నా,
గెహజీ దగ్గర కూడా అదే జరిగింది. గెహజీ గారిలో మొదట మార్పు లేదు. ఏం చేశాడు చెప్పండి వాడు గెహజీ గారు? ఏం చేశాడు గెహజీ? డబ్బులు, దేవుళ్ళలోకి వచ్చాడు, ఇంకా సావలా యావా? డబ్బు, బంగారం, బట్టలు, వెండి అన్ని కావాలని దేవుడి సన్నిధిలో ఉంటూ ఇంకా కోరికలు చెప్పుకోలే తను. ఎలీషా విడిచిపెట్టి వచ్చాడు ఆస్తులు. ఏం నేర్చుకున్నావు ఆయన దగ్గర ఉండే? ఎలీషా ఎద్దుల్ని, ఎకరాల పంట పొలాల్ని, తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి ఓ దుప్పటి తీసుకుని వచ్చాడు దేవుడి సేవకి. ఆయన దగ్గర అంతకాలం సావాసం చేశాడే గెహజీ. ఏం నేర్చుకున్నావే నీ గురువు దగ్గర నుంచి? అందుకనే దేవుడు కూడా గెహజీకి ఒక శాపం పెట్టాడు. ఏంటంటే ఆ శాపం కుష్టు రోగం వచ్చేసిందండి. విషయం చెప్పమంటారా? కుష్టు రోగం వచ్చిన తర్వాత మారాడు. అప్పుడు వచ్చింది వెలిగింపు. అబ్బా, 2 చేతులు కుష్టు రోగం అయిపోయి తెల్లగా కోతి లెక్క అయిపోయిన తర్వాత ఇప్పుడు మార్పు వచ్చింది. 8వ అధ్యాయంలో చూడండి ఎంత మారిపోయాడు. 5వ అధ్యాయంలో కుష్టు రోగం వచ్చిందా? రాజులు 2వ గ్రంథం చేయండి. 5వ అధ్యాయంలో కుష్టు రోగం వచ్చిందా? 5 ఫస్ట్ 5కి వద్దాం, కుష్టు రోగం దగ్గరికి వద్దాం. 5వ అధ్యాయం 27కి రండి. 5:27కి రండి. 5:27కి రండి. కాబట్టి నయమాకు కలిగిన కుష్టు నీకు నీ సంతతి వారికి సర్వకాలం అంటి ఉండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లని కుష్టు కలిగి ఎలీషా ఎదురు నుంచి బయటికి వెళ్ళిపోయాడు. కుష్టు వచ్చేసింది అట్టాడు. 5వ అధ్యాయంలో దెబ్బ కొట్టాడు, పేప కొట్టాడు. దెబ్బ కొడితే కుష్టు రోగం వచ్చేసింది. ఇప్పుడు చప్పదెబ్బలు వేసుకున్నాడు. 8వ అధ్యాయంలో ఎంత మారాడో చూడండి. 8వ అధ్యాయానికి రండి. 8వ అధ్యాయము 3వ వచనం చూడండి. 4వ వచనం చూడండి. అయితే 7 సంవత్సరములు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశం నుండి వచ్చి ఆ ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేటిగా రాజు వద్దకు పోయిన. రాజు దైవజనుడి పనివాడు గెహజీనితో మాట్లాడేట. గెహజీ ఇట్రా అన్నాడు. 5వ అధ్యాయంలో కుష్టు వచ్చింది. 8వ అధ్యాయంలో గెహజీని పిలుస్తున్నాడు రాజు. గెహజీ ఇట్రా అంటే కుంటుకుంటూ వచ్చాడు కుష్ఠరోగం వేసుకుని. ఇప్పుడు అడుగుతున్నాడు గెహజీతో, ఏమంటున్నాడు? గెహజీ మాట వాడి, ఎలీషా చేసిన గొప్ప కార్యములు నాకు తెలియజేయమని ఆగ్రహించును. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పాడట. అయ్యా, మా గురువు గారు చాలా మంచోడయ్యా, మా గురువు గారండి చచ్చిపోయిన వాళ్ళని కూడా తిరిగి లేపాడండి అని అప్పుడు గురువు గారిని గౌరవించడం స్టార్ట్ చేశాడు. అపోస్తుడైన పౌలుకు కూడా అంతే కదా. 2 కళ్ళు ఉన్నప్పుడు కత్తి తీసుకొని వేసేయటం ప్రారంభించాడు క్రైస్తవుల్ని. దర్శనం వచ్చింది. దర్శనం వచ్చేది రాదు, ఓ దెబ్బ కొట్టి పోయింది. అది కొడతంతో 2 కళ్ళు పుట్టుకెళ్ళిపోయాడు. ఎవరికి? పౌలుకి. ఆయన మీద ఏదో పాపం స్వార్థ భారం ఉంది కాబట్టి మహానుభావుడికి 3 రోజుల తర్వాత మళ్ళీ కళ్ళు వచ్చినాడు. లేదంటే అది కూడా ఉండేది కాదు. దేవుడు దర్శనం వచ్చినప్పుడు పౌలుకి గుడ్డితనం వచ్చింది, యాకోబు కుంటితనం వచ్చింది. నీకు కూడా వస్తుంది దర్శనం. కాదు ఆయన డైరెక్ట్ రాడు, యాక్సిడెంట్ రూపంలో వస్తాడు. ఈసారి లారీనో బస్సో వస్తుంది. అదే దేవుడు దర్శనం అయిపోయింది. కొట్టాడంటే మొత్తం ఇరిగిపోవటం ఎక్కడ ఎందుకలు అక్కడ. అప్పుడు కుంటుకుంటా సభకు వస్తాడు. ఎక్కడెక్కడ ఉన్నాయి పాంప్లెట్ చదువుకొని వస్తాడు. ఇప్పుడు పోస్టర్లు ఇచ్చినాడు వీడు. ఎప్పుడు వస్తాడు? దెబ్బ తగిలినప్పుడు వస్తాడు వీడు. కుటుంబం దగ్గర నుంచి బొసికి వచ్చి అటు నుంచి అటు వచ్చి ఎక్కడెక్కడ ఎత్తుక్కొని మరి వస్తాడు. అప్పుడు దెబ్బ తగిలినప్పుడు వస్తాడు. ఆలోచించుకోండి. దేవుడు దెబ్బ కొట్టేదాకా జీవితాన్ని ఉంచుకోమాకండి. దేవుడు ఎందుకు చెప్పించాడో తెలియదు ఈ ప్రసంగం. దేవుడు ఎవరిని ఉద్దేశించి చెప్పించాడో నాకు తెలియదు. అసలు నాకు మీ ఊరి గురించి బేసిక్స్ కూడా తెలియవు. కానీ దేవుడు ఎవరినో ఉద్దేశించి చెప్తాడు. ఇక్కడ ఎవరైనా తాగుబోతులు ఒకవేళ కూర్చున్నారేమో నా అన్నలారా, నా తమ్ముళ్ళారా, ఇప్పుడు దేవుడు మీకే చెప్తున్నాడు, మారకపోతే దేవుడు ఖచ్చితంగా దెబ్బ కొట్టేస్తాడు. నిన్న కూడా వచ్చారు కదా ఎవరు తాగుబోతులు. దేవుడు సభకు వచ్చి కూడా నువ్వు తాగుతా కూర్చున్నా అంటే నిన్న చూసానండి. అది చూసింది నిజమో కదా నాకు క్లారిటీ లేదు. కానీ అక్కడ ఎవరో ఒక ఆయన కొంచెం మందుబాటు అవుతున్నాడు. ఇక్కడ కనిపించింది నాకైతే, నా కళ్ళకైతే పడింది. అది ఎంతవరకు నిజమో మరి నాకు తెలియదు. కొడతారు తప్ప. దేవుడి సభకు వచ్చి దేవుడి మాటలు విని నీ బతుకు మార్చుకోకుండా ఇంకా అలాగనే ఆ చేతులు నాలుక మీద అంటించుకుని వెళ్ళిపోతా ఉన్నావు అనుకో, ఆ నాలుకను కోసేసి పక్కన వేసేస్తాడు దేవుడు. బహుపరా జాగ్రత్త. నేను ఎప్పుడో మాట చెప్తుంటా మీకు. రిమోట్ ఫస్ట్ టైం పని చేయకపోతే ఏం చేస్తారు చెప్పండి? టీవీ రిమోట్ ఉంది. టీవీ రిమోట్ ఫస్ట్ టైం పని చేయలేదు, ఏం చేస్తారు? రిపేర్ షాప్కి వెళ్ళి, సార్ మా రిమోట్ పని చేయట్లేదు అనరు. ముందు తొడకేసి పోతారు దాన్ని ఒక బాధుడు. సెట్ అయిపోవాలి. అప్పటిదాకా ఛానల్ రాదు, టక్క నొక్కగా ఛానల్ వచ్చింది. అదే లేదు, కొట్టిన తర్వాత బుద్ధి వచ్చింది రిమోట్కి. రెండోసారి పడతారు, అప్పుడు మళ్ళీ బుద్ధి వచ్చింది. అంటే కొడితేనే బుద్ధి వచ్చింది అనమాట. రిమోట్ కూడా నీకు కూడా అంతే కొడుతుంది. లేదనుకో, ఇంకా ఛానల్ మారట్లేదు అనుకో, రిమోట్ కొడుతుంది. ఏం చేస్తావు ఈసారి? ఏది నేలకేసి కొడతావు, ఏ పీస్ ఆ పీస్ అయిపోతుంది. నిన్ను కూడా అంతే. మొదటిసారి కొట్టినప్పుడే ఛానల్ మార్చేది. పాపం అనే ఛానల్ నుంచి పుణ్యం అనే ఛానల్కి వెళ్ళిపో. ఛానల్ మార్చట్లేదు అనుకోండి, అదే పాపం అనే ఛానల్లోనే ఉన్నాం అనుకోండి, ఏసు కొట్టాడంటే 2 ఒక్కలు అయిపోతావు. జీవితంలో దేనికి పనికి రాకుండా అవుతావు. ఆలోచించుకొని ప్రార్థన చేస్తున్నాం. పెళ్లి చేసుకోండి.